ఉండవు కదా, ఏదో అడుగుతాం. ఏం పర్వాలి, ఏం కావాలి అడగాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడి తత్వంను తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే భగవంతుడు ఎందుకు మనము విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నదల్లా కూడా ఏమిటి, భగవంతుడి యొక్క రూపాలు, పద్ధతులు ఇవన్నీ ఎందుకింత తేడాగా ఉన్నాయి, ఎందుకింత డిఫరెంట్ పద్ధతులలో ఉన్నాయి అనేవి మనం తెలుసుకుంటున్నాం. అంటే భగవంతుడు ఇన్ని రకాల జీవరాశులని పుట్టించాడు. ఉదాహరణకి ఒక సింహాన్ని పుట్టించినటువంటి భగవంతుడు దాని ఆహారమైనటువంటి జింకని కాపాడాడు అనుకుందాం. కాపాడితే ఇప్పుడు సింహానికి అన్యాయం చేసినట్టే కదా. సో కాబట్టి మనకు మంచి జరగగానే మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా, దేవుడు నేను మంచిగా, నేను చాలా భక్తి, నాకున్న పిచ్చి భక్తి నాది. నేను చెప్పా చూడండి 3 రకాల కేటగిరీలు: అతి భక్తి, మహాభక్తి, యావరేజ్ టు బిలో భక్తి. ఇప్పుడు నేను ఆ 3rd కేటగిరీలో వస్తా. ఇప్పుడు మీరు చాలా మంది అతి భక్తి, మహాభక్తిలోకి వెళ్తారనమాట. సో వెళ్ళేసి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది, దేవుడు మీకు అన్ని మంచి చేస్తాడు. సో కాబట్టి మీకు ఎవరికి కూడా ఏ రకమైన కష్టాలు రావు లైఫ్ లోపల. మీరందరూ ఏది కావాలంటే అది, దేవుడా ఇది ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు. దేవుడా నా కొడుకు పెళ్లి కావాలి, పెళ్లి అయిపోతుంది. దేవుడా నాకు ఇల్లు కావాలి, అని ఇచ్చేస్తాడు దేవుడు ఇలాగా. సో కాబట్టి అలా చెయ్యడు దేవుడు. అలా విధంగా మీకు 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు మీరు గాలిలోంచి పుట్టించరు, ఇంకోటి 1,00,000 ఏదో మీకు వచ్చింది. అంటే మీకు న్యాయం చేసి వేరే వాడికి అన్యాయం చేస్తాడు భగవంతుడు. భగవంతుడు పంచాయతీలో అబద్ధం లేదు, భగవంతుడు పంచాయతీ లోపల మోసం లేదు, భగవంతుడు పంచాయతీ లోపల తప్పులు ఉండవు, ధర్మం తప్ప మరి ఏది ఉండదు. అది భగవంతుడి యొక్క పంచాయతీ. అమోఘమైనటువంటి విష్ణు సహస్రనామం లోపల మనం భగవంతుడి యొక్క లక్షణాలను అలాగే తెలుసుకుంటున్నాం. ఓ భగవంతుడా, నిన్ను ఏ రూపంలో పూజించాలి అంటే ఏ రూపంలో అయినా కూడా నువ్వు పూజించవచ్చు అంటున్నాడు భగవంతుడు. నువ్వు ఏ రూపంలో పూజించినా కూడా తప్పులేదు. మరి ఏ రూపంలో నిన్ను పూజించాలి అంటే నా లక్షణాలను తెలుసుకో ముందు. నా లక్షణాలను తెలుసుకుని ఆ లక్షణాలకు తగ్గట్టుగా నువ్వు నన్ను పూజించు, తప్పులేదు. కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుని ముందు లక్షణాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇన్ని రోజులుగా మనము భగవంతుని లక్షణాల ద్వారా తెలుసుకుంటున్నాం. గత వారం తెలుసుకున్నటువంటి శ్లోకం ఏమిటి, డైరెక్ట్ మీనింగ్ తెలుసుకున్నాం మనము. గురువు అంటే చీకటిని తొలగించి వెలుతురునిచ్చేటటువంటి వాడు, మన జీవితంలో ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడు. గురు తమహ అంటే ఏంటి, గురువులకే గురువు, టాప్ అన్నమాట, సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఆయన ఎవరు అంటే మన గురువులందరికీ గురువు ఆయన. అంటే మనం ఏమని తెలుసుకున్నాము, ఇటు శివుడి రూపంలో అయినా సరే, ఇటు విష్ణువు రూపంలో అయినా సరే ఆయన ఏం చేశాడు, సదాశివ సమారంభం అని ఇలా ప్రారంభించుకుంటాం, లేదా నారాయణ సమారంభం అని ఇలా ప్రారంభించుకుని మన ఆచార్యుడి వరకు సదాశివ సమారంభం, వ్యాస శంకర మధ్యమం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అని. అంటే ఏంటంటే మన గురు పరంపరలో గురువులందరికీ కూడా గురువు అయినటువంటి వాడు పరబ్రహ్మ. కాబట్టి ఆయన గురుతమము. ధామము అంటే భగవంతుడి యొక్క ప్రదేశము, భగవంతుడు ఉండేటటువంటి జ్యోతిర్మయమైనటువంటి అంధకారము లేనటువంటి ప్రదేశము అని చెప్పి తెలుసుకున్నాం. భగవంతుడు సత్య అంటే శాశ్వతుడు, మార్పు చెందినటువంటి వాడు, వికారములు చెందినటువంటి వాడు భగవంతుడు అనేటటువంటిది మనం సత్య అని తెలుసుకున్నాము. సత్య పరాక్రమ అంటే కొంతమందికి సత్య పరాక్రమం ఉండదు, ఊరికే డాంబికాలు పలుకుతూ ఉంటారు. భగవంతుడు అలా కాదు, నిజమైనటువంటి పరాక్రమము, వ్యర్థము కానటువంటి పరాక్రమము ఉన్నటువంటి వాడు విష్ణువు లేదా పరబ్రహ్మ. నిమిష అంటే మనం ఏమనుకున్నాము, భగవంతుడు కళ్ళు మూసుకుని యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా అంతర్దృష్టి ద్వారా ప్రపంచమంతా కూడా చూసేవాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అనిమిష అంటే కళ్ళు తెరుచుకునే ఉంటాడు, అంటే ఎప్పుడు కూడా జాగరూకుడై ఉండి ప్రపంచం మొత్తాన్ని సాక్షిగాను కాపాడడానికి, ప్రపంచమంతా కూడా కాపాడడానికి కూడా ఆయన ప్రతి క్షణము కూడా జాగృతుడై ఉంటాడు అనేదానికి అనిమిష తెలుసుకున్నాం. స్రగ్వి అంటే పైనుంచి కింది వరకు మాలలు ధరించేటటువంటి వాడు. ఈ మాలలు అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఎప్పటికీ వాడనటువంటి మాలలు. అంటే ఈ పంచభూతాలు ఎప్పటికీ ఉంటాయి, అందుకే ఈ పంచభూతాలను ఏమన్నాడు, క్షర అక్షర, తర్వాత పైన వచ్చేసరికి పురుషోత్తమన. ఈ క్షర అక్షర లోపలకు వచ్చేటటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఆయన ధరిస్తున్నాడు, ఎప్పటికీ వాడనటువంటి పువ్వులను ఆయన ధరిస్తున్నాడు అనేటటువంటి విషయం మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అదైపోయిన తర్వాత నెక్స్ట్ వాచస్పతి అంటే వాక్కుకు అధిపతి, విద్యకు అధిపతి, తెలివితేటలకు అధిపతి, వేద వాక్యాలకు ఆయననే మూలము. వేదేశ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవత అని తెలుసుకున్నాం. ఈ వేదాల ద్వారా నేనే తెలుసుకోవాలి, నా నుంచే వచ్చాయి. కాబట్టి ఈ వేదాలలో ఉన్నటువంటి వేదాలలో ఉన్నటువంటి సత్యాన్ని నేనే, వాక్కులకు అధిపతిని నేనే,
వేదవాక్యాలకు మూలమైనటువంటి వ్యక్తిని నేనే అని చెప్పేసి వాచస్పతి. ఉదారధి, ఉదారము అంటే లిబరల్ గా, అంటే విపరీతంగా ఉన్నటువంటి, అనంతంగా ఉన్నటువంటి. ధీ అంటే ధీమంతుడు, తెలివి కలిగినటువంటి వాడు. ఈ ప్రపంచంలో విశాలమైనటువంటి, అందరికంటే ఎక్కువగా బుద్ధి కలిగినటువంటి వాడు, ఉదార బుద్ధి ఉన్నటువంటి వాడు అనే ఒక మీనింగ్ వస్తుంది. అందరికంటే ఎక్కువ బుద్ధి ఉన్నటువంటి వాడు అనే ఒక మీనింగ్ కూడా తెలుసుకుంటాము అని చెప్పి తెలుసుకున్నాం. దీనికి మనం ఈ రోజు కొద్దిగా ఇది మనకు ముందుగా పదం పదంకి అర్థం తెలుసుకున్నాం. ఎవరికైనా పదం పదం అర్థం గత వారం తెలుసుకున్నవి ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నేను ముందుకెళ్తాను. పదచ్ఛేదంలో ఎవరికైనా గురు తమోధామ లోపల ఎవరికైనా ఏదన్నా నామం అర్థం కాకపోతే అడగండి. ఓకే, అందరికీ వచ్చినట్టేనా? అంటే మొత్తం అన్ని గురు తమోధామ అనే దాని దగ్గర చెప్పండి చెప్పండి. రివైజ్ చేశారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా సార్, క్లారిఫై అయింది. అదే వెరీ గుడ్. సో కాబట్టి ఈ విధంగా ఏంటి, మనకు స్థూల దృష్టితోటు, సూక్ష్మ దృష్టితోటు, తన బుద్ధితోటు, ప్రకాశముతోటు, మనకు తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతోనూ, ఇలా తన దగ్గర ఉన్నటువంటి లక్షణాల ద్వారా మనము ఆ భగవంతుణ్ణి తెలుసుకున్నాము మనం 23వ శ్లోకం లోపల. మరి దీన్ని అవతార రూపంలో ఎలా తెలుసుకుంటాము? విష్ణుమూర్తికి కూడా అవతారాలు ఉన్నాయి. ఆ అవతారాల ఆధారంగా ఎలా తెలుసుకుంటాం అంటే, వీటికి సంబంధించినటువంటి అవతారాలు ఏమన్నా ఉన్నాయా? విష్ణుమూర్తి యొక్క ఆధ్యాత్మిక స్వరూపం ఏదన్నా ఉందా? గురువు, బోధకుడు, ఆచార్యుడు. ఎవరు బోధకుడు, ఎవరు ఆచార్యుడు? గురువుగా ఆయన శ్రీకృష్ణుడు రూపం లోపల వచ్చాడు. బలిచక్రవర్తికి కూడా గురువుపదేశం చేశాడు అటువంటి ఆయన. అంతేకాదు, మనకు ఈయన పేరేంటి, 3 ముఖాలు ఉంటాయి, గురుదత్త. ఆయన రూపంలో వచ్చి మనందరికీ కూడా అన్వేషిక అనేటటువంటి విద్యను అందించినటువంటి దత్తాత్రేయుడు. థ్యాంక్ యూ. ఆయన రూపంలో వచ్చి కూడా మనకు రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆ రూపాన్ని, ఆ అవతారాన్ని కూడా మనకు గుర్తించాలి. అంటే ఆయన యొక్క జ్ఞానమూర్తిత్వాన్ని గుర్తించడానికి మనకి ఇక్కడ గురుతమము, ధామము, అంటే ఆయన యొక్క ప్రదేశానికి మనం చేరాలి. అంటే ఇటువంటి ఈ అవతారాన్ని మనం గుర్తించవచ్చు. 2-3 అవతారాలు. రాముడు అవతారం తీసుకుందాం అనుకోండి, సత్య వాక్కు ఆయనది. ఆయన పరాక్రమం కూడా, రాముడు వేసే బాణం వృధా కాదు, ఏదో ఒక దెబ్బ కొట్టొస్తుంది ఆయనకి. అలా గాలి లోపల ఈయన కొట్టగానే అలా వెళ్ళిపోయి గాలిలో తగిలి ఉండదు, అవతల వాడిని ఎంతో కొంత బాధించే వస్తుంది. కాబట్టి రాముడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు. ఆయన ధర్మపాలన కోసం చేసినటువంటి ఆయన పరాక్రమం ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో అది వ్యర్థము కానటువంటి పరాక్రమము. కాబట్టి సత్య పరాక్రమ అంటే రాముడు అని కూడా చెప్పుకుంటే తప్పలేదు. కాబట్టి అవతార రూపాల లోపల మనము ప్రతి దాన్ని దేనికైనా అన్వయించుకోవచ్చు. పరబ్రహ్మ ఎవరైనా సరే, ఈ విష్ణు సహస్రనామాలు అనే పేరు ఉన్నటువంటి నామములు పరబ్రహ్మ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం అన్వయించుకోగలము. సత్య పరాక్రమం, సత్యము, సచ్చిదానంద రూపుడు ఎవరైనా అవ్వచ్చు. అది విష్ణుమూర్తి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు. ఎప్పుడు సత్యంగా ఉండేటటువంటి వాడు పరబ్రహ్మ. అపారమైనటువంటి శక్తి ఉన్నవాడు ఇంకా భగవంతుడు తప్ప వేరే ఎవరు ఉన్నారు? అదే విధంగా మాయ, కృష్ణుడి యొక్క మాయ చూసినట్లయితే తన మాయతోటి మొత్తం ధర్మాన్ని మొత్తం నిలబెట్టాడు ఆయన. కృష్ణ మాయ ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా అద్భుతంగా నిలబడింది, ధర్మ మార్గం లోపల నిలబడింది. కాబట్టి శ్రీకృష్ణుడు అవతారానికి చెప్పవచ్చా? చెప్పుకోవచ్చు. తర్వాత అనిమిష, అన్ని సమయాలు మనల్ని కాపాడుకుని ఉండేవాడు, ఎప్పుడు జాగరూకతతో ఉండేవాడు. ఎవరు జాగరూకతతో ఉంటాడు? నరసింహస్వామి ఎదురుగా రెడీగా ఉన్నాడు. ఏ క్షణంలో నేను వచ్చి నా భక్తుడిని కాపాడాలి అంటే, ఈ సృష్టి చేసినటువంటి భగవంతుడు తను వారిని కాపాడే బాధ్యత తన మీదే వేసుకున్నాడు. ఎక్కడెక్కడైతే ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని పరిరక్షించడం కోసము భగవంతుడు అక్కడ ఉండి తీరుతాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఆ నిమిష, కళ్ళు మూసుకున్నటువంటి ఆ దేవుడు, అహర్నిశము మన భక్తుల సంరక్షణ చేసేటటువంటి ఆ దేవుడు, ఆయన హిరణ్యకశిపుడి యొక్క అహంకారాన్ని పోగొట్టి, ఆ సమయంలో ఏ సమయంలో అయితే ఆ స్తంభము ఛేదింపబడుతుందో ఆ సమయంలో ఆయన ప్రత్యక్షం అవడం ద్వారా నరసింహస్వామిని అనిమిష అనొచ్చు. కృష్ణ అవతారం తీసుకోండి, వాచస్పతి అనొచ్చు, ఉదారధి అని కూడా అనొచ్చు. చాలా ధీమంతుడు, చక్కటి వాక్కు ఉన్నటువంటి వాడు. ఎన్నో రాయభారాలలో ఆయన మహానుభావుడుగా పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడు అంటే భీష్ముడు లాంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అమ్మో, శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు అని చెప్పేసి. శిశుపాలుడి వధ జరిగే ఆ సభ లోపల పెద్దలకు ఇచ్చేటటువంటి గౌరవము శ్రీకృష్ణుడికి ఇద్దామని చెప్పినటువంటిది భీష్ముడే.
ఆయన అప్పుడు చెప్తాడు. చెప్తే ఈయన శిశుపాలుడు ఒప్పుకోకపోతే అప్పుడు ఈయన శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనాన్ని మొత్తం చెప్తాడు. కళ్ళ ముందు కనిపిస్తున్న దేవుణ్ణి గుర్తించలేనటువంటి మన అమాయకత్వము అని చెప్పి శిశుపాలుడికి ఎంతగానో చెప్తాడు. ఈయన ఆయన మాట్లాడుతూ అది కాక గీత అందించాడు, మనకు గీత అందించాడు కాబట్టి వాచస్పతి అంటే వాక్కు పతి. సో ఆయన అందరికంటే తెలివైనటువంటి వాడు. ఆయన మనకు వాక్కు ద్వారా గొప్ప విషయాలను అందించాడు. గీతలో ఉన్నటువంటి అన్ని యోగాలను కూడా మనకు అందించాడు. కాబట్టి ఆ తెలివితేటలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అలంకార ప్రియత్వం, ఇక స్రగ్వి అనేటటువంటిది ఏదైతే ఉందో మాల, మన అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామికి పెద్ద మాలేస్తారు పైనుంచి కింది వరకు. సో కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి అవతారం అనుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఏంటంటే పుష్పమాలను ధరించేటటువంటి వాడు అని చెప్పినప్పుడేమో మనము అంటే జనరల్ గా చెప్పడం ఏంటంటే భగవంతుడి సృష్టి చాలా సౌందర్యంగా ఉంటుంది. పుష్పమాలలు అంటే మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకొని రేపు మళ్ళీ పువ్వులు కొంటారు, ఎప్పటికీ పువ్వులు దొరకకుండా చేస్తారు. అలా కాకుండా జనరల్ గా ఆలోచించాల్సింది ఏంటంటే భగవంతుడు అనేటువంటి వాడు సౌందర్య రూపి. ప్రకృతి అంతా కూడా శోభాయుతంగా అవుతుంది. భగవంతుడి యొక్క సృష్టి లోపల ఎక్కడ చూసినా కూడా ఆనందమే, ఎక్కడ చూసినా కూడా శోభనే. సో కాబట్టి ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల ద్వారా. కాబట్టి ఆ పంచభూతాలకు సంబంధించినటువంటి మాలను పైనుంచి కింది వరకు వేసుకున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే సార్ వాచస్పతి అనేది బ్రహ్మదేవుడికి మేము విన్నాం సార్. కరెక్ట్, బ్రహ్మదేవుడికి కూడా వస్తుంది. అది వేదవాక్యాలని మనకు అందించినది బ్రహ్మదేవుడే కాబట్టి తప్పకుండా మనకు బ్రహ్మదేవుడి పేరు కూడా పెట్టచ్చు. కానీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. శివుడికి కూడా పెట్టచ్చు, శివుడికి కూడా పెట్టచ్చు, తర్వాత తెలుసుకుంటాం మనం. సో కాబట్టి ఈ విధంగా మనము భగవంతుడిని అది శివుడి దాంట్లో తెలుసుకుందాం. ఇక్కడ అలాగే హయగ్రీవ అవతారం తెలుసుకోవచ్చా? హయగ్రీవ అవతారం తెలుసుకోవచ్చు. ఎందుకు? హయగ్రీవ అవతారం లోపల జ్ఞానాన్ని మనకు వాచస్పతిగా అందించాడు, ఉదారధిగా అందించాడు. అనిమిష నేను మర్చిపోయాను. అనిమిష లోపల చేప కన్ను మూసుకోదు, చేపలు కన్నులు మూసుకోకుండా నిద్రపోతాయి. అనిమిష అది మనము నరసింహస్వామికి చెప్పుకున్నాం. దానిని చేపకు కూడా చెప్పుకోవచ్చు, మత్స్య అవతారానికి కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏమైందంటే వేదాలలో ఉన్నటువంటి లక్షణాలని కొన్ని రూపంలను తీసుకొచ్చేసి ఆ రూపంలన్నింటినీ కూడా మనకు పురాణాల రూపాలలో అందించారు. తప్పుందా? తప్పు లేదు. అలా చేయడం వల్లనే మనకి ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి. లేకపోతే వాళ్ళ నేను పోలికతో చెప్పడం కూడా అసంభవం. మనకు గనక పురాణాలు లేకపోతే వేదంలో అర్థమయ్యేవి కాదు. నేను ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్. డెఫినెట్ గా వేదాలు గొప్పవి, కానీ వేదాలను అర్థం చేసుకోవాలి అంటే మనకు పురాణ కథలు ఉంటే గానీ మనం అక్కడ ఉన్నటువంటి పోలికల్ని గుర్తుపట్టి మనం తెలుసుకోవడం కష్టము. ఇప్పుడు మత్స్యావతారము అనగానే మనకు భగవంతుడు మనం ప్రతి నిమిషము కాపాడుతాడు అని గుర్తుంటుంది. అదే విధంగా నరసింహస్వామి రూపము చూసినప్పుడు మనకేం తెలుస్తుంది? ప్రతి నిమిషము ఆయన మనను కాపాడుతూ ఉంటాడు అని. ఈ విధంగా ఈ ఒక్క గురు తమోదామ అనేటటువంటి శ్లోకంలో మనం ఎన్ని అవతారాలు తెలుసుకున్నాం? ఎవరైనా చెప్పగలరా? నిద్రపోయిన వాళ్ళు, జై శ్రీకృష్ణ, నిద్రపోయిన వాళ్ళు ఒక్కసారి ఎవరైనా చెప్పండి. వామనావతారం అండి, రామావతారం, వామనావతారం, నరసింహావతారం, వామనావతారం, కృష్ణావతారం, విష్ణువతారం, హయగ్రీవ అవతారము, దత్తాత్రేయ స్వామి అవతారము, మర్చిపోయారా? పరశురాముడు ఇందులో చెప్పుకోలేదు కదా మనం. ఇప్పుడున్నటువంటి గురు తమోదామ లోపల మనం తెలుసుకున్నాం, వెంకటేశ్వర స్వామిని స్రగ్వి లోపల కరెక్ట్. ఈ శ్లోకంలో మనము ఎన్ని అవతారాలను తెలుసుకున్నాము. ఈ శ్లోకం లోపల మనము ఇది ఒక్క పేరుకు చూస్తే ఒక శ్లోకము, కానీ ఈ శ్లోకము కొన్ని అవతారాలను వివరించింది అన్నటువంటి విషయాన్ని మనం చాలా బాగా తెలుసుకుంటాం. సార్ మంచిగా ఉంది సార్. కాకపోతే ఇప్పుడు మరి ఇది శివ సహస్రనామం కూడా ఇదే అవ్వచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. ఎవడు గురువు? ఉపదేశకుడు. ఎవడు గురువు? శిక్షకుడు. ఎవడు గురుతముడు? ఆయనే పరమ గురువు. అంతిమమైనటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అందించేటటువంటి వాడు శివుడు కాదా ఆయన? ఒకసారి ఆలోచిద్దాం. శివుడు మొట్టమొదటి గురువు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఇందాక. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది లోపల ఏంది? శివుడి దగ్గర నుంచి జ్ఞానం అంతా కూడా మెల్లమెల్లగా వచ్చింది. శివుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడికి వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి వశిష్ఠుడికి వచ్చింది, వశిష్ఠుడి నుంచి ఆయన కుమారుడైనటువంటి పరాశరుడు శక్తికి వచ్చింది, శక్తి నుంచి ఆయన కుమారుడైనటువంటి పరాశరుడికి వచ్చింది, పరాశరుడి నుంచి ఆయన కుమారుడైనటువంటి వేదవ్యాసుడికి వచ్చింది, వేదవ్యాసుడి దగ్గర నుంచి ఆయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకు వచ్చింది, శుకబ్రహ్మ నుంచి ఆయన శిష్యుడైనటువంటి గౌడపాదుడికి వచ్చింది, గౌడపాదుడి నుంచి ఆయన శిష్యుడైనటువంటి గోవిందాచార్యులకు వచ్చింది,
గోవిందాచార్యుల నుంచి ఆయన శిష్యుడైనటువంటి శంకరాచార్యకు వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే ఆయనే గురువు, ఆయనే గురుతమము, గురువులకే గురువు, గురువులందరిలోకి గురువు, గొప్ప గురువు శివుడు. శివుడు తేజోమయుడు, ధామము అంటే తేజస్సు, తన ఇల్లు, ఆయన తేజస్సు, తేజోధామము. అందుకే శివుడిని మనం ఎప్పుడు కూడా జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అంటాం. జ్యోతిర్లింగం అంటే ఏంటి? అక్కడ అగ్ని ఉంది అని కాదు, నీ లోపల ఒక అగ్ని ఉంది, ఆ అగ్ని చైతన్యము, ఆ చైతన్య స్వరూపమే ఆ తేజస్సు. కాబట్టి ఆ తేజస్సును కలిగినటువంటి ధామము ఎవరు? నటరాజ స్వామి ఆయన్నే సార్. నటరాజ స్వామి ఇంకోటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి. దక్షిణామూర్తి విద్యకి మనకి ఇంకా ఏ రూపం అంటున్నారు? నటరాజు ఏ రూపం అంటున్నారు? ఇప్పుడు చెప్పిన ఏ నామమునకు సంబంధించినది? గురువు గురుతమము అని చెప్పేసి అనుకున్నాం. గురువు గురుతమం లోపల మీరు చెప్పిన దత్తాత్రేయుడు ఇక్కడ శివుడు రూపం కాదు కదా. దక్షిణామూర్తి కరెక్ట్, దక్షిణామూర్తి రూపం లోపల మనకు వచ్చారు. ఆయన ఏమీ మాట్లాడడం లేదు. చూసేస్తే ఎన్నో యోజనాల చెట్టు, ఆ చెట్టు పైన కూర్చుని చెట్టు కింద కూర్చున్నారు. ఆయన కింద అందరూ చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, వయసులో చాలా పెద్దవాళ్ళు. ఈయననేమో మౌనంగా ఉంటాడు. కానీ మౌనంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము వారందరిలోకి వెళ్ళిపోయింది. ఎలాగా? ఈయన ఏమీ ప్రకటించడం లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళందరి లోపలికి జ్ఞానం వెళ్తుంది. ఎందుకంటే ఆయనను చూస్తేనే జ్ఞానం వచ్చేస్తుంది. పరబ్రహ్మను చూడగానే జ్ఞానం అంతా కూడా వస్తుంది. వెలుతురు ఎక్కడుంది అని చెప్పేసి పెద్ద సెమినార్ పెట్టారని చెప్పాను. సెమినార్ పెట్టి ఎలా ఉంటుంది వెలుతురు, చీకటి పోగొట్టడం ఎలాగా అని చెప్పేసి ఎవరో మాట్లాడుతున్నారు అన్నమాట. పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు. ఇంతలోకి ఎవడో కొవ్వొత్తి తీసుకుని వచ్చాడు. ఇంకా మీటింగ్ అవసరం లేదు, సెమినార్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, క్యాన్సిల్ చేసేశారు. సో కాబట్టి ఏంటంటే కొన్నింటికి భగవంతుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే జ్ఞానము. అందుకే మనకు చెప్తారు ఏది, నారద భక్తి సూత్రాలలో నేను ఇంతకుముందు చెప్పాను, మహాత్ముడైనటువంటి వ్యక్తిని చూస్తే చాలు. దీనిని అఫ్ కోర్స్ మన గురువులు పాపాత్ములందరూ కూడా నన్ను చూస్తే చాలు, నా కాళ్ళు పట్టుకుంటే చాలు, నీకు శక్తి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎవడు మహాత్ముడు? అంధకారమును పోగొట్టేవాడు మహాత్ముడు. ఎవడు మహాత్ముడు? శిష్యుల నుంచి ఏమి ఆశించినటువంటి వాడు మహాత్ముడు. ఎవడు మహాత్ముడు? మనం భజగోవిందాన్ని తెలుసుకున్నాను. నిరంతరము కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములు మాత్రమే బోధించేటటువంటి వాడు మహంత. మహంత అంటే మహాత్ముడు అని అర్థం అన్నమాట. అది మనం తెలుసుకున్నాము. అది శివుడు, శివ భగవానుడు. ఆ జ్యోతిర్లింగం అని చెప్పడము ఉద్దేశం ఏంటంటే నీ లోపల చైతన్యం అనేటటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పి చెప్పడము. సత్య, శివుడు సత్య స్వరూపుడు అంటే నిరంతరము ఎప్పటికీ ఉండేవాడు. సత్యం శివం సుందరం అని చెప్పేసి అంటాం కదా. ఇది దీని ప్రకారము ఆయన కాలాంతకుడు కూడాను. ఆయన యొక్క పరాక్రమము ఎప్పటికీ కూడా వృధా కాదు. కాబట్టి యముడు కూడా ఈయన అంటే భయపడుతూ ఉంటాడు, శివుడు అంటే భయపడుతూ ఉంటాడు. అంటే కాల నియమాలన్నీ కూడా శివుడి ద్వారానే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈయన పరాక్రమము అత్యంత ఉన్నతము. కాబట్టి ఈ సత్య పరాక్రమ అనేటటువంటివి శివుడికి చెప్పుకోవచ్చా? అబ్సల్యూట్లీ. శివుడు కనుక సత్యం కాకపోతే ఈ సృష్టి మొత్తం ఎలా లయం అవుతుంది? అలా లయం కాకుండా ఎక్కడ వాడు అక్కడ బతుకుంటాడు, ఏమిగా అప్పుడు సృష్టి అనేటటువంటిది ఆగిపోతుంది అక్కడికి. కాబట్టి శివుడు అనేటటువంటి వాడు శాశ్వతము. అన్ని కల్పములలో కూడా శివుడు ఉండవలసినదే. కాబట్టి ఈ పేర్లలో మనము సత్య పరాక్రమ అని ఏదైతే చెప్పుకున్నామో ఆ పేరు శివుడికి మనం అప్లికేబుల్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ అప్లికేబుల్ చేయవచ్చు. శివుడికి కూడా అన్వయింపవచ్చు. విష్ణుమూర్తికి అన్వయించవచ్చా? విష్ణుమూర్తికి అన్వయించవచ్చు. విష్ణుమూర్తికి ఉన్నటువంటి 10 అవతారాలకు అన్వయించవచ్చా? 10 అవతారాలకు అన్వయించవచ్చు. శివుడికి ఉన్నటువంటి రూపాలతో చేయవచ్చా? అబ్సల్యూట్లీ చేయవచ్చు. శివుడికి కూడా చేయవచ్చు. శివుడికి కూడా అన్వయించవచ్చు. శివుడు ప్రతి నిమిషము కాపాడుతూ ఉంటాడు మనందరినీ కూడా. ఎప్పుడు కూడా శివుడు ఏంటి? త్రికాలజ్ఞుడు అని చెప్పేసి అంటారు అనమాట. ఈ శివుడు త్రికాలజ్ఞుడు. ఆయన ఏం చేస్తాడు? తన యొక్క స్వరూపము, తను పరబ్రహ్మగా ఉన్నప్పుడు సృష్టి స్థితి లయలు చేసేటటువంటి బ్రహ్మ విష్ణు రుద్రులు అని ఏదైతే అనుకుంటామో వారి ముగ్గురికి కూడా జ్ఞానం ఇచ్చేటటువంటిది ఈయననే. కాబట్టి ఆయన నిద్రలేనటువంటి జ్ఞానమూర్తి, శ్మశాన వాసి అయినటువంటి జ్ఞానమూర్తి. అంతా కూడా ఇక్కడికే వస్తుంది అని చెప్పి తెలిసినటువంటి వాడు. నిరంతరము జనాలని కాపాడుతూ, నిరంతరము జనాలని కనిపెట్టుకుని ఉండేటటువంటి వాడు. ఆయన నిమిషః అనిమిషః ఈ రెండింటి లక్షణాలు కూడా కలిగినటువంటి వాడు శివుడు అని చెప్పవచ్చా? శివుడు అని చెప్పవచ్చు. స్రగ్వి పైనుంచి కిందికి మాలలు వేసుకోవడము. పైనుంచి కిందికి ఈయన వేసుకునే మాల ఏంటండి? హలో, సర్పం.
పైనుంచి కిందికి వస్తుందా? స్రగ్వి వేసుకుంటారు కదా సార్. స్రగ్వి స్రగ్వి మెడలో వేసుకుంటారు. పైనుంచి కింది వరకు అని నేను అన్నాను. పుర్రెలు పుర్రెలు కపాల, ఇంకా ఇంకా రుద్రాక్ష మాలలు, కపాల మాలలు, రుద్రాక్ష మాలలు కూడా వేస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవి వేసుకోవడం వల్ల ఏముంటుంది? స్రగ్వి అంటే పైనుంచి కింది వరకు మాలలు ధరించిన వాడు, పంచభూత తత్వాలను తెలియజేసేవాడు. ఏ విధంగానైతే మనం అక్కడ విష్ణుమూర్తి గురించి చెప్పుకుంటాము, అదే విధంగా శివుడి రూపంలో కూడా రుద్రమూర్తి రూపం లోపల ఇవన్నీ ఉన్నవే. పశుపతినాథుడు అనేటటువంటి రూపంలో తను అనేక రకాల మాలలను కలిగి ఉంటాడు. ఈయన పశుపతినాథ్ అంటాం. ఆ పశుపతినాథ్ అనే దగ్గర అన్ని రకాల మాలలు ఈయనకు వేయడం అనేది జరుగుతుంది. కానీ మనకు తెలిసినటువంటి ప్రసిద్ధమైనటువంటి మాలలు రుద్రాక్ష మాలలు, కపాల మాలలు, ఇవన్నీ కూడా పైనుంచి కిందికి వేయబడతాడు. స్రగ్వి అంటే మాలలు వేసుకున్నవాడు అని అర్థం. మీరు మాలలు వేసుకుంటే మీరు కూడా స్రగ్వి. కపాల మాలలు వేసుకోకండి లేనితోటి. ఎందుకంటే మా సార్ చెప్పాడు కపాల మాల వేసుకోమని అంటారు. అటువంటి అవి చూస్తేనే భయపడతారు. మీరు భయపడతారు కానీ అది ఏమో సరదాగా మా సార్ చెప్పాడు కదా అని చెప్పేసి వేసుకున్నారు అనుకో. భయపడకూడదు సార్, అవయ్య అన్నాడు అని చెప్పేసి అపార్ట్మెంట్ లో ఉంచారు సార్. ఇక అపార్ట్మెంట్ లో ఉంచారు సార్, ఎల్లగొట్టేస్తారు. సో కాబట్టి అస్రగ్వి. వాచస్పతి. వాచస్పతి అంటే వాక్కుకు పతి. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాక్కు అర్థము ఈ రెండు కూడా ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడే. అసలు వచ్చింది ఈ ఓంకారం వచ్చిందే ఆయన నుంచి, ఈ శబ్దం వచ్చినటువంటిదే ఆయన నుంచి. మాహేశ్వర సూత్రాలు అని మనం సంస్కృతంలో ఏవైతే తెలుసుకుంటామో ఆ మాహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయన దగ్గర నుంచే వచ్చాయి. మాహేశ్వర సూత్రాలు మనకు విభక్తులను అందించినటువంటి ఆ 21 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించినటువంటిది పరమశివుడే. పరమశివుడే ఈ శబ్దానికి మూలము. ఓంకారం మూలము పరమశివుడు. బట్టి వాక్కు ఎవరు ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోలేదండి? ఎవరు పెట్టుకోలేదండి? ఓకే. సో కాబట్టి ఏమైంది, భగవంతుడి యొక్క రూపాన్ని మనము చాలా బాగా గుర్తించవచ్చు. అంటే శివుడు రూపంలో పూజించాలా భగవంతుణ్ణి, విష్ణువు రూపంలో పూజించాలా, ఏ రూపంలో అయినా కూడా పూజించవచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. భగవంతుని విష్ణువుగాను పూజించవచ్చు, భగవంతుణ్ణి శివుడుగాను కూడా పూజించవచ్చు. భగవంతుడిని ఏ రూపంలో పూజించాము అనేది కాకుండా భగవంతుడి యొక్క లక్షణములను మనం మనస్సులో పెట్టుకున్నామా లేదా అనేటటువంటిది మనకి ఇక్కడ ముఖ్యము. ఉదారధి, ఉదారమైనటువంటి ధీం ఉన్నవాడు అంటే ఏంటి? ఈయన శివపురాణాల బట్టి వాటిని బట్టి తన బుద్ధి ద్వారా విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి ఆయన సయోధ్య కలుపుతాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. వారికి బ్రహ్మదేవుడికి దిశానిర్దేశం చేస్తాడు. మనకి ఏ విధంగానైతే భాగవతం లోపల విష్ణుమూర్తి ఆధారంగా బ్రహ్మదేవుడు వైకృతులకు సృష్టి చేస్తాడు, శివపురాణం ప్రకారము శివుడి యొక్క నిర్దేశకత్వం అంటే డైరెక్షన్, ఆ డైరెక్షన్ ద్వారా ఈయన మళ్ళీ మొత్తము సృష్టిని చేస్తాడు. కాబట్టి అటువంటి తెలివితేటలను బ్రహ్మదేవుడికి కల్పించినటువంటి వాడు కాబట్టి ఈయన కూడా ఉదారది. కాబట్టి ఇదంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే శివకృప వల్లనే జరుగుతోంది. అంటే శివుడు అనేటటువంటిది ఏంటి? జ్ఞానము గురువుగా తీసుకున్నాము, తేజస్సు, ఆయన యొక్క తేజస్సుని మనం ధామంగా తీసుకున్నాము, జ్యోతి తేజస్సు, సత్యము. ఎవరో మాట్లాడుతున్నారండి, చెప్పరా సార్? రుదారది చెప్పరా? ఉదారం అంటే ఏంటి? బాగా ఎక్కువగా ఉదారమైన స్వభావం అని అనొచ్చు సార్. ఉదారమైన స్వభావం అనవచ్చు, ఉదారమైన బుద్ధి ఉండొచ్చు. లిబరల్ గా మనకు బుద్ధి ఇచ్చేవాడు కూడా అయి ఉండవచ్చు. లిబరల్ గా బుద్ధి ఇచ్చేస్తాడు. ఆయనకి పోలేడంత విశాలమైన బుద్ధి ఉంది. ఈ బుద్ధిని వేరే వాళ్ళకు కూడా అలాగే ఇస్తాడు. ధీ అంటే ధీమంతుడు అని చెప్పి, ధీ అంటే తెలివితేటలు, బుద్ధి. ఆ బుద్ధిని ఉదారము అంటే చాలా ఎక్కువ అని మీనింగ్ అన్నమాట. లిబరల్ గా హ్యూజ్ క్వాంటిటీ లోపల భగవంతుడి దగ్గర ఉన్నన్ని ఇంకెవరికి లేవు. కాబట్టి ఇది శివుడు బ్రహ్మదేవుడికి చెప్తాడు, ఇలా చెయ్యాలి, నువ్వు సృష్టిని ఇలా జరపాలి అని చెప్పి చెప్తాడు. అది బ్రహ్మదేవుడు ఆ సూచనలకు అనుగుణంగా సృష్టిని చేయడం అంటే జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, గురువు అనే రూపం లోపల ఆయన జ్ఞానాన్ని మనం దక్షిణామూర్తి రూపంలో తెలుసుకుంటున్నాము, తేజస్సుని తెలుసుకుంటున్నాము. సత్య, ఆయన నిరంతరము, ఆయన లేకపోతే ఈ సృష్టి అంతా ఆగిపోతుందని తెలుసుకున్నాము. సత్య పరాక్రమం లోపల మనం కిరాతమూర్తి రూపంలో భగవంతుని పూజించుకోవచ్చు. వీరభద్రుడు రూపం లోపల దక్షుడి తలని నరికేసినప్పుడు సత్య పరాక్రమం. దక్షుడు లాంటి వాడిని, దక్షుడి దగ్గర ఉన్నటువంటి భృగు మహర్షి ఇట్లాంటి వాళ్ళని ఎవరేం చేయలేరు. శివుడి యొక్క గణాలన్నీ ఓడిపోతాయి. దక్ష యజ్ఞం లోపల
సతీదేవి తోటి చాలా మంది గణాలు వస్తారన్నమాట. శివుడు ఏం చేస్తారంటే ఊరికే పంపించాడు భార్యని, తన గణంలో నుంచి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సతీదేవి అగ్నిగుండంలో ఆత్మాహుతి చేసుకుంటుందో అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా పోరాడతారు వాళ్ళతోటి. ఈ గణాలు ఎవరైతే ఉంటారో రుద్ర గణాలు పోరాడతారు. పోరాడిన తర్వాత అప్పుడు వాళ్ళు భృగు మహర్షి ఊరుకోడు. తన కొద్ది శక్తి ద్వారా వీళ్ళందరినీ ఓడగొట్టి చావు దెబ్బలు కొట్టి వెనక్కి పంపిస్తాడు. అప్పుడు శివుడు తన నుంచి వీరభద్రుడిని, అమ్మవారిని భద్రకాళిని తీసుకురావడం జరుగుతుంది. ఆ వీరభద్రుడు వచ్చేసేసి మొత్తం యజ్ఞకుండంలో ఇది చేస్తాడు. సూర్యుడి యొక్క పండు కొడతాడు. తర్వాత భృగు మహర్షిని చచ్చెట్టుగా కొడతారు. తర్వాత ఈయన దక్షుడినేమో తలకాయ నరికి పారేసి అగ్నిగుండంలో వేసేస్తాడు. మళ్ళీ తల కనిపించకుండా అయిపోతుంది. దక్షుడికి మళ్ళీ మేకతల పెట్టాల్సి వస్తుంది. సో కాబట్టి సత్యపరాక్రమం, సత్యపరాక్రమం కూడా భగవంతుడికి చెప్పచ్చు. భగవంతుడి యొక్క జాగృతత్వం ఏదైతే ఉందో అది అనిమిష అనే దాంట్లో కూడా తెలుసుకున్నాం. శబ్దం యొక్క గుర్తింపునేమో మనం వాచస్పతి అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి విష్ణు సహస్రనామంలో ఎందుకు ఇంత డీటెయిల్ గా మనం ఇది తెలుసుకున్నాము అంటే, భగవంతుడిని ఏ రూపంలో అయినా కూడా మనం పూజించవచ్చు. శివుణ్ణి పూజించాలా, విష్ణువుని పూజించాలా? ఈ విష్ణువుకు సంబంధించిన వాళ్ళు చెప్తారు శివుడు ఎవరో కాదండి, విష్ణుమూర్తి యొక్క భక్తుడు. తప్పేముంది? ఆ కల్పంలో అలా ఉండవచ్చు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పరబ్రహ్మ ఉన్నాడు. కాబట్టి ఒక భగవంతుడిని తక్కువ చేయడము, ఒక భగవంతుడిని ద్వేషించడము, వాళ్ళ భక్తులను ద్వేషించడము ఇది తప్పు. ఎందుకంటే శివుడి గురించి మాట్లాడినా ఒక్క నిమిషం గురుగారు, మరి శివుడికి తులసి దళాలు పెట్టద్దు అంటారు కదా, మరి విష్ణువుకి తులసి దళాలు ఇష్టం కదా, మరి తేడా ఎట్లండి? అంటే నేనేమంటున్నానంటే కల్పంకి భగవంతుడి యొక్క తత్వం మారుతుంది. ఉదాహరణకి ఈ జన్మ లోపల నాకేంటంటే ముద్దపప్పు ఇష్టము, వచ్చే జన్మ లోపల నాకు చికెన్ లేదే ముద్ద దిగదు అనుకోండి, తప్పేముంది? సో అదే విధంగా కల్పములు అంటే ఏంటంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క పరబ్రహ్మ పుడతాడు. ముందు మీకు పరబ్రహ్మ అంటే అర్థమైందా? పరబ్రహ్మ అంటే ఎవరు? ఫస్ట్ ఒకసారి పరబ్రహ్మ ఇద్దరు మాట్లాడకుండా, అంటే నాకు ఇద్దరు ముగ్గురు మాట్లాడితే వినిపించడం లేదు. నాకని కాదు, ఎవరికి వినిపించదు. ఎవరైనా ఒకరు చెప్పండి పరబ్రహ్మ అంటే ఏంటి. ఇందాక ప్రశ్న అడిగిన వాళ్ళే చెప్పండి. పరబ్రహ్మ అంటే ఎవరు? అమ్మవారు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరూ కలిపే పరమాత్మ. ఎవరు ఏ రూపంలో ఆరాధించినా వాళ్ళే. ఏ రూపంలో ఆరాధించే మనం సృష్టించేవాడండి, పంచభూతాలని అన్ని సృష్టించాం. ఫస్ట్ గాడ్ పరమాత్మ. ఫస్ట్ గాడ్ అండి. అది ఫస్ట్ గాడ్. భగవంతుడు రూపం లేనటువంటి భగవంతుడు మొట్టమొదటిసారి ఎత్తిన రూపంని పరబ్రహ్మ ఇది ఫస్ట్ గాడ్. ఆ స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపము ఒకసారి విష్ణుమూర్తి గాను, ఒకసారి ఒక కల్పంలో శివుడు గాను, ఒక కల్పంలో అమ్మవారి గాను, ఒక కల్పం లోపల సూర్యుడు గాను, ఒక కల్పం లోపల బ్రహ్మదేవుడు గాను, ఒక కల్పంలో కుమారస్వామి గాను, ఇలా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంలో జన్మిస్తాడు. పరబ్రహ్మ అంటే మొట్టమొదటి దేవుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు విష్ణు సహస్రనామాలు అని చెప్పేవి అన్ని కల్పములలో ఉన్నటువంటి పరబ్రహ్మకు సంబంధించినవి. ఇవి భగవాన్ సహస్రనామములు, పరబ్రహ్మ యొక్క సహస్రనామములు. విష్ణుమూర్తి శివుడు వేరు కాదు. పూజా విధానాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి మన లోపల ఆరాధన పద్ధతులని సులువు చేయడానికి వచ్చాయి. చెట్లను ప్రేమించడము, నీటిని, పంచభూతాలను, వీటన్నింటి ద్వారా మనం భగవంతుని పూజ చేయడం ద్వారా పరబ్రహ్మ యొక్క శక్తులకు దగ్గరవుతాము అని. కాబట్టి విష్ణుమూర్తికే ఇష్టము. సార్, పరమాత్మ అన్న పరబ్రహ్మ అన్న ఒక్కలేనండి? పరమమైన ఆత్మ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే చైతన్య శక్తి. ఈ చైతన్య శక్తి ఎప్పుడుంది? పరబ్రహ్మ పుట్టక ముందు ఉంది, పరబ్రహ్మ పుట్టిన తర్వాత కూడా ఉంది. అంటే ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది చైతన్య శక్తి. ఈ సృష్టికి ముందు ఏం జరిగింది? ఈ సృష్టి ఇవన్నీ అందించింది వ్యాస భగవానులు కదా సార్. మరి మా అసలైన పరమాప్త వ్యాస భగవానులు వారు అని అంటారు కదండి. మీరు ఇంతకు ముందు మన ప్రవచనాలు అటెండ్ అవ్వలేదమ్మా? అటెండ్ అయ్యానండి. అయితే కొద్దిగా మీకు అర్థం కాలేదు, పర్వాలేదులేండి, ఏం పర్వాలేదు, వినండి.
ముందు మనకు వచ్చినటువంటి గ్రంథాలను వేదాలు అంటారు. ఈ వేదాలు అందించింది ఎవరు అంటే పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ కంటే ముందు ఉన్నది ఏంటంటే ఒక చైతన్యం ఉండేది. చైతన్యం అంటే ఒక యాక్టివిటీ, ఒక అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఒక యాక్టివిటీ. దానిని నాసదీయ సూక్తము అంటారు. ఆ తర్వాత భగవంతుడు రూపమెత్తి తనలోంచి ఈ పంచభూతాలని వాటిని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత వేదములను భగవంతుడితో పాటే వచ్చాయి. అప్పుడు తను కొంతవరకు రా మెటీరియల్ తయారు చేసి, అంటే ముడి సరుకుని తయారు చేసి, తర్వాత బ్రహ్మదేవుడిని సృష్టించి బ్రహ్మదేవుడితోటి నువ్వు సృష్టిని చెయ్యి అని చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఇచ్చాడు సమయం. ఆ 100 సంవత్సరాలలో బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టిలో మనం భాగం. ఇప్పుడు వేదవ్యాసుడు అనేటటువంటిది అది కూడా ఒక అవతారము. అంటే భగవంతుడు అవతారంగా చెప్పుకుంటారు, కానీ వేదవ్యాసుడు అనేవాడు చాలా లేట్ గా, కేవలం 5000 సంవత్సరాల కింద వచ్చాడు. అంతకుముందు లక్షల కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి, కోట్లాది కోట్ల సంవత్సరాలలో గడిచిపోయాయి. కాబట్టి ఆత్మ అంటే ఎవరు అంటే పరమాత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము. మీరు మాట్లాడడానికి ఉపయోగపడే శక్తి, మీరు వినడానికి ఉపయోగపడే శక్తి, మీ వ్యాసుడు అనేది ఒక మనకి తెలిసిన వేదాలన్నీ వ్యాసదేవులు వారు కదండి మనకు అందించింది. ఆయన అందించిన తర్వాతనే కదండి మనకి ఇవన్నీ తెలిసినవి. అంత ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనకు తెలియదు కదండి. మరి అంతకు ముందే వేదాలు అందరికీ తెలుసు. వేదాలు అనేటటువంటి ఎవరు రాయలేదు. మీరు ఇంతకుముందు వినలేదా అమ్మ ప్రవచనాలు ఎప్పుడు నావి? వేద వ్యాసుడు అంటే ఏంటంటే వేదములను వింటున్నాను, కానీ నా మనసులో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, చిన్న క్వశ్చన్ అంతే, నాకేదో తెలుసు అని కాదు. కొద్దిగా మీకు అక్కడ అంటే ఇప్పుడు భగవద్గీత అందించింది వ్యాసదేవులు వారండి. భగవద్గీత ఎందుకు అందించారు? సామాన్య మానవులకు కూడా ఎలా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అలా ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి అది వ్యాసదేవులు వారు అందించారు మనకి. అంటే ఇప్పుడు మనకు అర్థమైన భగవంతుడు ఎవరు అని అంటే వ్యాసదేవులు వారు. అంటే ఆయన చిరంజీవిగా ఉన్నారు కాబట్టి, అంటే ఆ కాన్సెప్ట్ లో నేను మీతో మాట్లాడుతున్నానండి. అంటే ఇప్పుడు మేము ఏ వేదాలు మేము చదువుకోలేదు, మాకు తెలియవు. మనకు తెలిసిందేంటి, మనకు మామూలు పొలం చేసుకునే మనుషులకు కూడా ఏ వేదమైనా సరే అర్థం అవ్వాలి. అంటే వాళ్ళు కూడా సుఖంగా శాంతిగా జీవించాలి అంటే ఎలా ఉండాలి అనే కదా వ్యాసదేవులు వారు మనకు భగవద్గీత అందించారు. అంటే మనకు నిజమైన భగవంతుడు ఎవరు అని అంటే భగవద్గీత వ్యాసదేవులు వారు. అంటే నేను నమ్మే సిద్ధాంతం అండి. అంటే ఈ రోజు ఒట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. మీ సిద్ధాంతం అదే. ఇప్పుడు మీరు చెప్తున్నది మీ సిద్ధాంతం చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే అసలు ఎలా వచ్చింది సృష్టి అనేది నేను చెప్తున్నాను. మీరేంటంటే మీరు విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మీరు నమ్ముకున్న చెప్తున్నారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ లో కొంతమంది ఏం చెప్తారంటే ఈ భగవద్గీతని చెప్పింది శ్రీనివాస్ గారు, కాబట్టి శ్రీనివాస్ గారు దేవుడు అంటారు. ఏమంటారు మీరు? ఎందుకంటే మీరు ఒక గురువుగా మిమ్మల్ని ఒక గురువుగా మేము ఇది చేసుకున్నప్పుడు మీరు భగవద్గీతలో ఏదైతే మీరు అక్కడ ఉన్నది చెప్తున్నారో మేము ఎప్పుడైతే మనసులోకి తీసుకుంటామో అప్పుడు మీరే మాకు ఒక భగవంతుడి కింద అనిపిస్తుంది, ఒక గురువు గారి కింద అనిపిస్తుంది. మేము మిమ్మల్ని ఫాలో అవుతాము. మేము సంతోషం. ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు? మేము సంతోషంగా ఉండటానికి చెప్తున్నారు మీరు. మేము దుఃఖంతో ఈ జన్మకి రాలేదండి. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? రోజు ఇంత కష్టపడి మీరు ఎందుకు చెప్తున్నారు? మేము దుఃఖంతో ఉండకూడదు, మేము సంతోషంతో ఉండాలి. మీరు సింపుల్ గా జవాబులు చెప్తే మనకు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. సరేనా? ఇప్పుడు మీకు ఎవరు చెప్తే వాళ్ళు దేవుళ్ళతో సమానము అంటే ఓకే, అంతవరకు దానికి పర్వాలేదు. కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఏంటంటే అందరికీ కూడా దేవుడు ఎవరు? అవునా? దేవుళ్ళందరికీ కూడా దేవుళ్ళు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం మనం. ఆ దేవుణ్ణి పరబ్రహ్మ అంటారు. ఏ విధంగానైతే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నవాడు శ్రీనివాస్ సార్ దేవుడు అన్నాడు.
మీ అంటే దగ్గర ఎవరో మేము అంత లోతుగా మేము వెళ్ళగలమా అని మిమ్మల్ని నేను ఇదవుతున్నాను అంతే అక్కడ. అందుకే నేను అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను అంటున్న కాన్సెప్ట్ ఏంటి, అంత వేదాలు మేము అర్థం చేసుకోలేము. వ్యాసదేవులు వారు అందించిన భగవద్గీత మన ముందు ఉంది. అది అర్థం చేసుకుంటే 4 ముక్కలు అర్థం చేసుకున్నా మేము సంతోషంగా ఉంటాము ఈ జీవితానికి. ఇప్పటి నుంచి అయినా, ఇప్పుడు జరిగిపోయిన జీవితం ఎలా అయిపోయిందో మాకే తెలియదండి. మేము తప్పులు చేశాము, మేము ఎన్నో చేశాము, ఎన్నో మాట్లాడాము, ఎన్నో చేశాము. ఇప్పుడు చెయ్యకూడదు. అదేంటి, వ్యాసదేవులు వారు అందించిన భగవద్గీతలో ఏముందో తెలుసుకొని ఇప్పుడైనా మనం సంతోషంగా ఉండటానికి, ఈ జీవితం ఇప్పుడు జరగబోయే జీవితం మన కర్మల్ని తగ్గించుకోవటానికి, అది మీతో ఒట్టుగా నేను షేర్ చేసుకుంటున్నానండి, వేరే ఉద్దేశం కాదు. ఓకే అండి. సార్ ఒక చిన్న మాట మాట్లాడచ్చా సార్? సరే ఆవిడ ఏమంటున్నారంటే ఆవిడకి జ్ఞానం అందించింది వేదవ్యాసుడు, కాబట్టి వేదవ్యాసుడు భగవంతుడు అంటే వేదవ్యాసుడు మానవ రూపంలోనే మీరు భావిస్తున్నారా అండి? ఆయనే దేవుడని, అంత లోకానికి అంతటికి, ఈ సృష్టి అంతటికి కారణం ఆయన ఉన్నారు కదమ్మా, ఆయన ఉన్నారు. ఈ సృష్టి అంతటికి కారణం ఏంటి? అసలు పరమాత్మ అంటే ఎవరు? ఈ సృష్టి ఆయనకి టైటిల్ ఉంది కదా, వ్యాసో భగవాన హరి. మేడం, వ్యాసో భగవాన హరి ఆయనకి టైటిల్ ఇచ్చేసారు కదా. అందరూ కామ్ గా ఉంటారా ప్లీజ్? అయిపోయింది కదా. అదే, అందరూ కామ్ గా ఉన్నారు. అందరూ కామ్ గా ఉండండి. దేవుళ్ళకే దేవుడు అంటే దేవుడు అనేక రూపాలలో మనకు ప్రకటితం అవుతూ ఉంటాడని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది వేరు. మనం మాట్లాడుతున్న దాన్ని పరబ్రహ్మ రూపము అంటారు. ఓకే, పరబ్రహ్మ రూపం అంటే ప్రతి కల్పంలో కూడా వచ్చేటటువంటి మొదటి దేవుణ్ణి మనము పరబ్రహ్మ అని అంటాము. అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అని చెప్పేసి ఏదైతే మనం తెలుసుకున్నామో, వాటన్నిటికీ మూలమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తి మొదటిసారి పరబ్రహ్మ రూపం లోపల వచ్చింది. మనకు వచ్చినప్పుడు ఎవరు వచ్చారు ముందు అంటే, ఒకసారి విష్ణుమూర్తి అవ్వచ్చు, ఒకసారి శివుడు అవ్వచ్చు, ఒకసారి కుమారస్వామి అవ్వచ్చు, ఒకసారి సూర్యుడు అవ్వచ్చు, ఒకసారి గణపతి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇలాగా ఒక్కొక్కళ్ళు పరబ్రహ్మ కావడం కోసమని ఒక్కొక్క కల్పము అని చెప్పేసి అంటారు. కల్పము అంటే ఏంటంటే, బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకొని తెరిచే సమయము కల్పం. ఓకేనా? అంటే పడుకొని నిద్రలేస్తాడు. నిద్ర లేచిన తర్వాత అదొక కల్పం. సో కాబట్టి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు, తనకు తోచినట్టుగా సృష్టిని చేస్తాడు. శివుడు ముందు పుట్టినట్టయితే ఆయన ఏం చేస్తాడు, తర్వాత కావాల్సినటువంటి విష్ణుమూర్తిని, బ్రహ్మను, వీళ్ళందరినీ సృష్టి చేస్తాడు. సూర్యుడు ముందు పుట్టినట్లయితే ఏం చేస్తాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పుట్టిస్తాడు. అదే విధంగా అమ్మవారిని పుట్టించినట్టయితే ఏమవుతుంది, అమ్మవారు మొదట కనుక పరబ్రహ్మగా అవతారం ఎత్తితే ఏమవుతుంది, ఆవిడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఆవిడ మనకు జన్మ వచ్చేలాగా చేస్తుంది. ఈ విధంగా సృష్టి మొత్తము కొనసాగుతూ ఉంటుంది. కొనసాగుతూ ఉంటే వేదవ్యాసుడు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినటువంటి వాడు, 5000 సంవత్సరాల కింద వచ్చినటువంటి వాడు. అయితే వేదములను వేదవ్యాసుడు ఇవ్వలేదు. వేదములను ఇచ్చినటువంటిది పరబ్రహ్మలోంచి వచ్చినటువంటివి వేదములు. ఆ వేదములని మనం ఏం చేసాము, మెల్లమెల్లగా కొన్ని తరాల వరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చాము. అంటే గురు శిష్య పరంపర లోపల పరబ్రహ్మ నుంచి అలా వ్యాసుడు దాకా వచ్చాయి. వ్యాసుడు కంటే ముందు ఎవరి దగ్గర ఉన్నాయండి వేదాలు? ఇందాక చెప్పాను నేను, పరమాత్మని ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదా సార్. కరెక్ట్, నేను అడిగిన జవాబు చెప్పలేదు. వ్యాసుడు కంటే గౌడపాదులండి, పరశురాముడు కాదు. సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను, అందరూ మళ్ళీ గుర్తుంచుకోండి, సీక్వెన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా? అందరూ గుర్తుంచుకోండి. ముందుగా ఒక పరబ్రహ్మ దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఆ పరబ్రహ్మ ఏం చేస్తారంటే వీటిని బ్రహ్మదేవుడికి అందిస్తాడు. ఓకేనా? ముందు పరబ్రహ్మల నుంచి వస్తాయి వేదములు. ఆ వచ్చినటువంటి వేదములని ఎవరికి అందిస్తారు? ఆయన బ్రహ్మదేవుడికి అందిస్తారు. బ్రహ్మదేవుడు తన ప్రజాపతులలో ఉన్నటువంటి వశిష్ఠుడికి అందిస్తారు వేదాలని. ఆ వశిష్ఠుడు తన కుమారుడైనటువంటి శక్తి మహర్షికి అందిస్తాడు. ఆయన పరాశరుడికి అందిస్తాడు. పరాశరుడు తర్వాత వేదవ్యాసుడికి అందాయి అవి. కాబట్టి మనకు అందేసరికి ఇంకా చాలా మందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు వ్యాసుడు ఇష్టము, వ్యాసుని పూజిస్తానంటే తప్పేమీ లేదు. వేదవ్యాసుని పూజించడంలో తప్పేమీ లేదు. ఆయన భగవంతుడి స్వరూపము. మంచి చేసే ప్రతి ఒక్కడు భగవంతుడే. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది వేరు, మనం తెలుసుకుంటున్నది భగవంతుడి యొక్క రూపానికి తెలుసుకుంటున్నాం. సో వ్యాసుడు తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకు వచ్చింది. శుకబ్రహ్మ నుంచి ఎవరిలోకి వెళ్ళింది? గౌడపాదుల్లోకి వెళ్ళింది. గౌడపాదుల తర్వాత
గోవిందాచార్యుడు, గోవిందాచార్య, ఆ తర్వాత నుంచి శంకరాచార్యుడు. ఈ విధంగా వేద సంప్రదాయం శంకరాచార్య. ఇక్కడి నుంచి అలా 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 అంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి మొట్టమొదటి వేదంలో ఎవరి దగ్గర ఉన్నాయి? పరబ్రహ్మ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ పరబ్రహ్మ ప్రతి కల్పంలో ఏదో ఒక రూపం ఎత్తుతాడు అని చెప్పి తెలుసుకున్నాము. ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటి? పరబ్రహ్మ యొక్క లక్షణాలు. లక్షణాల లోపల మనం మొదటి నుంచి ఏం తెలుసుకున్నాం? విశ్వం విష్ణుర్ వషట్కారో. అసలు వారు చిరంజీవిగా ఎందుకున్నారు మా గురువు గారు? మరి అట్లా ఎందుకు చెప్పారు అట్లా? చిరంజీవిగా చాలా మంది ఉన్నారమ్మా. చిరంజీవిగా చాలా మంది ఉన్నారు. మార్కండేయుడు చిరంజీవి, బలిచక్రవర్తి చిరంజీవి, పరశురాముడు చిరంజీవి, చాలా మంది చిరంజీవులు ఉన్నారు. వీరందరూ కూడా భగవంతుడి యొక్క అంశాలు. మీరు అంశనే, భగవంతుడు అంశనే, నేను కూడా భగవంతుడు అంశనే. ఓకే, అందరూ భగవంతుడు అంశనే. మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వడం లేదమ్మా, ఏమనుకోవద్దు. మీకు కొద్దిగా ఏమనుకోవద్దు, ఇవాళ చెబుతున్న పాయింట్ మీకు అర్థం కావడం లేదు. సో కాబట్టి ఏం కంగారు పడద్దు, మెల్లగా అన్ని అర్థం అవుతాయి. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, మనము ఈ మొదటి నుంచి ఇంత దాకా వస్తే వేదవ్యాసుడి దగ్గరికి వచ్చింది అని అన్నమాట మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది. అంటే పరబ్రహ్మ దగ్గర నుంచి ఇలా చేతులు మారి 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 చివరిగా వేదవ్యాసుడి దగ్గరికి వచ్చింది. వేదవ్యాసుడు వాటిని చక్కగా మనందరి కోసము కాస్త తన శిష్యుల ద్వారా ఒక్కసారి గురు పరంపర వరకు చెప్పరా సార్? ఇప్పుడు చెప్పాను కదా, బ్రహ్మ తర్వాత నారదుడి దగ్గరికి ఎప్పుడు వచ్చింది సార్? వశిష్ఠ అండి. ప్రజాపతుల నుండి వశిష్ఠుడికి, వశిష్ఠుడి నుండి పరాశరుడి నుంచి వేదవ్యాసుల వరకు స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చింది. బ్రహ్మకు వచ్చిన తర్వాత బ్రహ్మ శిష్యులందరికీ వచ్చింది. ఓకేనా? బ్రహ్మ దగ్గర శిష్యులు ఎవరు? ఆయన కుమారులే ఆయన శిష్యులు. సనక సనందన సనత్జాత సనత్ కుమారులు కావచ్చు. ఆయన నుంచే వచ్చినటువంటి ఈ పులస్తుడు, అంగిరసుడు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, నారదుడు, దక్షుడు, నారదుడు, ఈ గ్యాంగ్. వీళ్ళ లోపల ముఖ్యం ఎవరు అంటే వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడి నుంచి మళ్ళీ తర్వాత వచ్చినటువంటిది శక్తి మహర్షికి, శక్తి మహర్షి నుంచి పరాశరుడికి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పరాశరుడు నుంచి వేదవ్యాసుడికి. వేదవ్యాసుడి దగ్గరికి వచ్చినేసరికి ఏమైందంటే మనకు దగ్గర వాడు వేదవ్యాసుడు. కాబట్టి ఆ వేదవ్యాసుడు అందించినటువంటిది అద్భుతమైన. ఆయన వేదవ్యాసుడు ఏం చేశారు? వేదాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని ఆ వేదంలని పురాణాలుగా కూడా రాసి వేదంలని అందించారు మనకు. వేదంలని కూడా తను తెలుసుకున్న వేదంలని ఎవరు రాయలేదు, వేదాలను ఎవరు రాయలేదు, వేదంలని ఎవరు కూడా రాయలేదు. కాబట్టి ఏం చేశారు? ఆ వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తన శిష్యులకు అందిస్తూ ఆయన ఏం చేశారంటే ఈ వేదములలో ఉన్నటువంటి జ్ఞానమును పురాణముల రూపం లోపల అందించారు. పురాణాల రూపంలో అందించేసరికి ఏమైంది? కథలుగా రావడం వల్ల ఒక కల్పంలో ఉన్న కథతోటి ఇంకో కల్పంలో ఉన్న కథకి పోలుస్తున్నాం మనం. ఈ కల్పంలో విష్ణుమూర్తి మొదట జన్మించాడు, ఈ కల్పంలో వ్యాస భగవానుడు తర్వాత సార్ గౌడపాదుల వారు వీళ్ళందరూ వచ్చింది. అవునమ్మా. ఓకే సార్. వ్యాసుడు తర్వాత ఆయన కుమారుడైనటువంటి శుకబ్రహ్మ యొక్క శిష్యుడైనటువంటి గౌడపాదుడి యొక్క శిష్యుడైనటువంటి గోవిందాచార్యులు యొక్క శిష్యుడు. మీరు ఇంకొకసారి మళ్ళీ ప్రవచనం రికార్డింగ్ పంపిస్తాను కదా, మళ్ళీ వీటిని చక్కగా నోట్ చేసుకొని గుర్తుంచుకోండి. అదే రాసుకోలేకపోయాను, అందుకే. వ్యాసుడు ఒక పోస్ట్ అంటారు కదా, ఒక్కొక్క కల్పంలో ఒక వ్యాసుడు వస్తాడు. మనం చెప్పుకున్నాం, అది ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇవాళ మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇంకా వచ్చే కల్పం లోపల వ్యాసుడు అనేటటువంటి పాత్ర ఏదైతే ఉందో ఆ వ్యాసుని పాత్ర అగస్త్యుడు పోషిస్తాడు. ఎందుకంటే అగస్త్యుడు ఏదైతే అద్భుతమైనటువంటి సర్వీస్ ఇచ్చాడో ఈ కల్పం లోపల, గొప్ప సర్వీస్ ఇచ్చాడు అగస్త్యుడు. కాబట్టి ఆ అగస్త్యుడి యొక్క కథని మళ్ళీ మనం ఈ శనివారం నాడు చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాం. అగస్త్యుడు ఎంత గొప్పవాడు అనేది మనం కొద్దిగా తెలుసుకున్నాం మొన్న. ఎల్లుండి ఇంకా కాస్త డీటెయిల్ గా తెలుసుకుంటాము. ఆయన చేసినటువంటి సర్వీసెస్ కి ఆయనకి ఏంటంటే మళ్ళీ ఈసారి వ్యాసుడుగా నువ్వే పుడతావు అని చెప్పేసి ఆయనకి ఇచ్చారనమాట. వ్యాసుడు అనేటటువంటిది ఒక పాత్ర, ఒక రోల్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఓకేనా? సో ఎనీవే, మళ్ళీ మనం లెట్ us కమ్ బ్యాక్ టు మన విష్ణు సహస్రనామాలు. విష్ణు సహస్రనామాలు ఎందుకు వచ్చాయంటే భగవంతుడిని రూపంలో పూజించినప్పుడు మనకు అర్థం అవడం కష్టము. ఏ రూపంలో ఉన్నాడు భగవంతుడు అంటే ఏ రూపంలో అయినా కూడా పూజించవచ్చు అని చెప్పడం కోసం అని చెప్పి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివ సహస్రనామాలు, ఇలా కొన్ని వందల వేల సహస్రనామాలు వచ్చి భగవంతుడి యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. తత్వం అంటే ఏంటి? ఆయన లక్షణాలు. శ్రీనివాస్ ఎలా ఉంటాడు అంటే నన్ను చూడని వాళ్ళు ఏమంటారు? కొద్దిగా గడ్డం ఉంటుంది, బొట్టు పెట్టుకుంటాడు, జుట్టు పైకి దువ్వుకుంటాడు, అప్పుడప్పుడు బ్లూ చొక్కా వేస్తాడు,
మెడ లోపల ఇది వేసుకుంటాడు, ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఆ వర్ణనని విష్ణు సహస్రనామం అంటారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భగవంతుడిని వర్ణించడమే సహస్రనామముల యొక్క ముఖ్య ఉద్దేశము. అలా వర్ణించడం అనేటటువంటిది ఏ దేవుడికి, మనం ఇవాళ తెలుసుకున్నది ఏంటి? ఆ వర్ణన ఏ దేవుడికి పోలి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. శివుడికి పోలి ఉంటుందా? ఎవరైనా జవాబు చెప్పండి. ఇవాళ మనం గురు తమోదామ తెలుసుకున్నాం కదా, అది శివుడికి ఉంటుందండి. ఉంటుంది. విష్ణుమూర్తికి పోలిక ఉందా? ఉంటుందండి. పోలిక ఉందా? ఉంటుంది సార్. అంటే పరబ్రహ్మని ఏ రూపంలో పూజించవచ్చు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల రూపంలో పూజించవచ్చు, శివుడి యొక్క అవతారాల రూపంలో. శివుడి యొక్క అవతారాలు అంటే ఏంటి? దక్షిణామూర్తి రూపం కావచ్చు, తర్వాత కిరాతమూర్తి రూపం కావచ్చు, వీరభద్రుడి రూపం కావచ్చు, ఇలాగ ఏ రూపంలో మనమైనా పూజించవచ్చు. సో ఈ లక్షణాల ద్వారా మనం భగవంతుడి యొక్క రూపం ఇలా ఉండవచ్చు అని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. వాటినే విష్ణు సహస్రనామాలలో మనము తెలుసుకుంటే 1000 నామముల యొక్క ఇది తెలుసుకున్నాక భగవంతుడు అనేది కాళ్ళు చేతులు ఉండి నాలాగా ఉండేటటువంటి రూపం కాదు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము అనే విషయం తెలియబడాలి. దానికోసం మనం విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భగవత్ ప్రభు అని చెప్పి చదివితే దేవుణ్ణి హింస పెట్టినట్టు అవుతుంది. అలా కాకుండా ప్రతి నామము కూడా ప్రశాంత చిత్తంతో మనస్ఫూర్తిగా చేసినట్లయితే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా ఆయనని మనం గుర్తించడానికి వీలు అవుతుందన్నమాట. ఓకేనా? ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి. చెప్పండి. ఒక మాట సార్. జై శ్రీకృష్ణ. విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తాడు, శివుడు విష్ణువుని ధ్యానిస్తాడంట. అదే అంటే రూపం లేదు, భగవంతుడికి రూపం లేదు అంటే ఇవన్నీ వదిలే. మనం కథలలోకి వెళ్ళొద్దు. కథలలోకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యే బదులుగా ఉన్నదంతా కూడా ఒకటే దేవుడు, వందల దేవుళ్ళు లేరు, వందల దేవుళ్ళు ఒకే భగవంతుడి యొక్క వివిధ చైతన్యాలు అని గుర్తుంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక మనకు భగవంతుడి లోపల భేదం చూపించము. విష్ణుమూర్తి గొప్పనా, శివుడు గొప్పనా, ఈ వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప, ఇటువంటివి అన్ని కూడా మనకు తేడాలు రావన్నమాట. ఏ పురాణం గొప్పది? 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు, ఇంకా చెప్పాలంటే 180 పురాణాలు ఉన్నాయి. కరెక్ట్ గా మనకు తెలిసినవి 18 పురాణాలు. ఏ పురాణం కరెక్ట్? ఈ పురాణాలలో కూడా చాలా వరకు జ్ఞానం మనం కోల్పోయాం. జ్ఞానం అంతా కూడా పురాణాలలో ఏమైందంటే ఆ రాసినవన్నీ కూడా రకరకాల ప్రాంతాలలోకి వెళ్ళిపోవడం వల్ల అప్పటి తాళపత్ర గ్రంథాలు అవి అన్ని కోల్పోయాం. మిగిలిందేదో కొద్దిగా చదువుకుంటాం. కాబట్టి పర్వాలేదు, పురాణాల ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి వేదములే మూలము. అయితే అదృష్టవశాత్తు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ ఇంకా ఇప్పటికీ కూడా మనకు లభ్యం అవడం ద్వారా భగవంతుణ్ణి ఊహించడానికి మనకు వీలవుతుంది. అది మనం ఇంతసేపు కూడా తెలుసుకుంటున్నది, ఇన్ని రోజులుగా కూడా తెలుసుకుంటున్నది. విష్ణు సహస్రనామములు 1000 నామములు ఎందుకు ఉండాలి భగవంతుడికి? ఎందుకంటే 1000 నామముల ద్వారా ఆయన లక్షణాలను, పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, కింద కూర్చున్నాడా, పైన కూర్చున్నాడా, ఈ పక్క కూర్చున్నాడా, ఆ పక్కన కూర్చున్నాడా, ఈ రాక్షసుని చంపాడా, ఆ రాక్షసుని చంపా, ఇలా లక్షణాలను తెలుసుకుంటాం. ఆయన చేసినటువంటి పనులు, ఆయన యొక్క లక్షణాలు, వీటన్నిటి ద్వారా మనకేమర్థం కావాలి? మొత్తం అయిపోయేసరికి భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మనం ఏదైతే భగవద్గీతలో తెలుసుకుంటామో అన్ని చోట్ల నేనే ఉన్నాను, అన్ని రూపాలలో నేనే ఉన్నాను అని పరబ్రహ్మ ఏమంటాడు? ఆయన ఈ రాస్తున్నటువంటి వేదవ్యాసుని నేనే, శుక్రాచార్యుని నేనే, కపిలుడిని నేనే, పాండవుల లోపల అర్జునుడిని కూడా నేనే. అంతెందుకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నేనే అని చెప్పి తననే అని అప్పుడు ఆ 1000 చేతులు 1000 దీంతో సహస్ర శీర్ష పురుష అని తన విశ్వరూపాన్ని కూడా చూపిస్తే అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడా ఆయననే అన్నటువంటి విషయం తెలుస్తుంది అన్నమాట. అది తెలియడం కోసమనే మనం ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం ద్వారా భగవంతుడి లక్షణములను తెలుసుకుంటున్నాం. ఈ రోజు తెలుసుకున్న లక్షణాలు, ఇవే లక్షణాలు శివుడికి పెట్టచ్చు, ఇవే లక్షణాలు విష్ణుమూర్తికి పెట్టచ్చు, ఇవే లక్షణాలు అమ్మవారికి కూడా పెట్టవచ్చు. ఆ విధంగా భగవంతుడు వేరువేరు కాదని లక్షణాల ద్వారా తెలుపబడే ఒకే ఒక చైతన్య రూపం ఆ భగవంతుడు అని చెప్పి మనకు తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. సులభంగా చెప్పానా, ఏదైనా కొద్దిగా కాంప్లికేట్ చేశానా? అర్థమైంది. చాలా బాగా అర్థమైంది. చాలా బాగా అర్థమైందండి. చాలా బాగుంది సార్. ప్రశ్నకు జవాబు ఇస్తున్నారు కదా. ఈ మా అమ్మవారు, కృష్ణమూర్తి, శివుడు
గణపతి, ఇవన్నీ మన శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనం అని చెప్పేసి 6 రకాలుగా చెప్పిన పరబ్రహ్మ స్వరూపాలేనా సార్ ఇవన్నీ? అంటే ఎందుకు 6 రకాలుగా ఉన్నాయని చెప్పాడు? 6 కాదు, యాక్చువల్ గా 78 మతాలు వచ్చేసాయి ఆయన వచ్చేసరికి. శంకరాచార్య వచ్చేసరికి ఏమైందంటే, కొంతమంది విష్ణుమూర్తిని పూజిస్తున్న వాళ్ళు విష్ణుమూర్తి దేవుడు అని వాళ్ళ పురాణం చూపిస్తున్నారు. కొంతమంది శివుడే దేవుడు, శివుడే పరబ్రహ్మ, ఇగో శివుడే విష్ణుమూర్తిని నియమించాడు, బ్రహ్మదేవుని నియమించింది శివుడు అని చెప్పి శివ పురాణం చూపిస్తున్నారు. ఏది కరెక్ట్? రెండు కరెక్టే. కాకపోతే ఏమైంది, వాళ్ళు ఈ కల్పంలో జరిగిన దాంతో ఆ కల్పంలో జరిగిన దాన్ని పోలుస్తున్నారు. అంటే నాగార్జున సినిమాని చిరంజీవి సినిమాని 2 వేరు సినిమాలలో పోలుస్తున్నారు. చిరంజీవి గట్టికి కొట్టాడు అంటే, లేదు నాగార్జున గట్టికి కొట్టాడు. ఎవరు గట్టికి కొట్టాడు అంటే తెలుస్తుంది? ఇద్దరు ఒక సినిమాలో ఉండి గట్టికి కొట్టుకుంటే తెలుస్తుంది మనకు. సో కాబట్టి ఏమవుతుందంటే, ఇలాగ ఎవరి కల్పంలో వారిని పరబ్రహ్మగా చూపించడం జరిగింది. శంకరాచార్య వచ్చేసరికి ఏమైందంటే, ఇలా 6 ముఖ్యమైన మతాల వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చేవాళ్ళు. ఆ 6 మతాలు ఏంటవి? శివుడితో ఉన్న వాటిని శైవ మతాలు అంటారు. విష్ణుమూర్తిని పరబ్రహ్మగా పూజిస్తున్న మతంలని వైష్ణవ మతాలు అంటారు. ఇప్పుడు మీరు ఇస్కాన్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మా గ్రంథాల ప్రకారం మాకు కృష్ణుడే గొప్ప, నువ్వేం మాట్లాడితే నాకేం లాభం అంటారు వాళ్ళు. నువ్వు ఏమైనా మాట్లాడు, మాకు శివుడితోనే ఇంపార్టెంట్ లేదు, మాకు విష్ణుమూర్తి ఇంపార్టెంట్ అంటారు. అదే మీరు శైవ దీనికి వెళ్తే వాళ్ళంటే మాకు శివుడే ఇంపార్టెంట్ అంటారు. అయితే వైష్ణవుల లాగా మరీ మూర్ఖంగా చెయ్యరు, శైవులు చాలా వరకు మారిపోయారు. కానీ వైష్ణవంలో ఇంకా ఈ రోజు కూడా మీరు చాలా చోట్ల మూర్ఖత్వాన్ని చూడడం జరుగుతుంది. ఇప్పటికి కూడా వైష్ణవ మతంలో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది శివుణ్ణి ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు తమిళనాడు వెళ్తే వైష్ణవులు చాలా మంది శైవులను ద్వేషించే వాళ్ళు మిగిలిపోయారు. మనం అదే దశావతారం సినిమాలో కూడా చూసాం కదా, శైవులు మనల్ని ఇంత కష్టపెట్టారు అని చెప్పి ఒక సినిమా, అది ఆ సినిమా లోపల స్టార్టింగ్ సీను. అలా చేయడం ద్వారా వైష్ణవులందరినీ మళ్ళీ యునైట్ చేసి వైష్ణవుల ద్వారా మళ్ళీ శైవులను కొట్టిద్దాము అని ప్లాన్ అన్నమాట. సో ఆ విధంగా ఏమైపోయినాయంటే అన్ని మతాలు, అదే విధంగా కుమారస్వామితో ఉన్నటువంటి మతాన్ని కౌమార మతము లేదా స్కాంద మతము అంటారు. వాళ్ళు ఏమంటారు? కుమారస్వామి తప్ప వేరే దేవుడు లేడు, మిగతా వాళ్ళందరూ కుమారస్వామి తర్వాతనే అంటారు. కొంతమంది అంటారు లేదు సౌరులు అని ఉన్నారు. ఈ సౌరులు అనే వాళ్ళు ఏంటంటే సూర్యుడు తప్ప వేరే దేవుడు లేదు, సూర్యుడే వీళ్ళ ముగ్గురిని పుట్టించాడు అని చెప్పేసి అంటారు. దేవి భాగవతం చదివిన వాళ్ళు ఏమన్నారు? దేవి భాగవతం ప్రకారం అమ్మవారు మణిద్వీపం కంటే గొప్పది లేదు, వైకుంఠం కంటే కైలాసం కంటే గొప్పది మణిద్వీపం, కాబట్టి నేను మణిద్వీపానికి వెళ్ళిపోతాను, మణిద్వీపాన్ని మించినటువంటిది లేదు, మణిద్వీపంలోనే అందరూ శివుడు వాళ్ళు వీళ్ళు కింద కూర్చొని ఇలాగ అమ్మవారు వాళ్ళందరి మీద కూర్చుంటుంది అని అంటారు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఏ పురాణం వరకు ఆ పురాణం కదా కరెక్టే, కానీ అది జరిగినటువంటి టైం పీరియడ్ వేరు. ఇలాగ ఈ 6 మతాల వాళ్ళు కొట్లాడుకుంటే 6 మతాలు తెలిసిపోయాయి కదా, శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, గణపతి అంటే గణపతి, సౌరం, స్కాందం. ఈ 6 మతాలు కాక వేదాలని సగం అనుసరిస్తూ వచ్చేవి ఇంకొక 72 మతాలు ఉన్నాయి. శంకరాచార్య వచ్చేసరికి ఆశ్చర్యపోయింది, ఎందుకు ఇలా జనాలు కొట్టుకుంటున్నారు? అసలు దేవుడికి రూపమే లేదు, మొదటి దేవుడికి రూపమే లేదు. రూపమే లేనటువంటి దేవుడు, దాని గురించి వీళ్ళందరూ రూపం పెట్టి పురాణాలతో కొట్టుకోవడం అంటే వేదవ్యాసుడు తప్పు చేశాడు. వేదవ్యాసుడు పురాణాలు రాయకుండా ఉంటే బాగుండేదేమో బహుశా, కానీ మరి అర్థమయ్యేది కాదు మనకు. ఏం చేస్తాం, ఏది ఇటు పోయినా కష్టమే, అటు పోయినా కష్టమే. సో అలా రకరకాల కథలు అవి ఇవి వచ్చేసరికి ఎన్ని వేల కథలు ఉంటాయో, అన్ని వేల కథలు, అన్ని వేల మహత్యాల వల్ల అందరి లోపల ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. అప్పుడు శంకరాచార్య వచ్చేమనంటే, అన్ని మతాలు వేరు కాదు, ఒకే చెట్టు ఉంది, ఈ చెట్టులోంచి ఒక కాండం, ఇటు సైడ్ వైష్ణవులు, ఇటు సైడ్ శైవులు, ఇటు సైడ్ గాణాపత్యులు, ఇటు సైడ్ సౌరులు, ఒకే చెట్టు ఒకటే. ఈ చెట్టుని వేద మతం అంటారు. మనం అందరము కూడా వేద మతంలోంచి వచ్చాము, ఈ వేద మతంని వైదిక మతము, సనాతన ధర్మం అంటారు అని చెప్పేసి అన్నాడు. అంటే వాళ్ళు ఊరుకోకుండా కొట్లాడారు చాలా మంది. కొట్లాడిన వాళ్ళందరినీ కూడా ఈయన ఓడిస్తూ వెళ్ళి ఏమన్నాడు, అందరి లోపల కూడా ఉన్నాడు భగవంతుడు, మీరు చైతన్య స్వరూపంలో ఉన్నాడు అంటే విష్ణు పురాణంలో చెప్పాడు, నేను వాసుదేవుడు రూపంలో ఉన్నాను అని చెప్పాడు. శివపురాణంలో అందరిలో నేను మంగళ స్వరూపంగా నేనే జ్యోతినై ఉన్నాను అని చెప్పేసి శివపురాణంలో చెప్పాడు. అన్ని పురాణంలో కూడా భగవంతుడు అందరిలో నేను ఉన్నాను అని చెప్పినప్పుడు, భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు మన లోపల ఉన్న దేవుణ్ణి మనం గుర్తించడం లేదేంటి అని ఆయన బాధపడి అందరికీ కూడా బాబు మన వేదాలలో చెప్పిన గొప్ప వాక్యాలు ఏంటి, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ కూడా చెప్పేది ఒకటే ఏంటంటే ఉన్నదంతా భగవంతుడే, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. ఈ మాట చెప్పింది శంకరాచార్య.
మనమంతా కూడా భగవంతుడి యొక్క రూపాలమే తప్ప మరి ఏమీ వేరు కాదు అని చెప్పి ఇండియా మొత్తం తిరిగి కాశ్మీర్ లోపల ఫైనల్లీ హిందూ మత సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం జరిగితే ఆ సమ్మేళనంలో అందరూ కలిసి శంకరాచార్యని హెడ్ గా ఎన్నుకుంటారన్నమాట. ఎన్నుకున్నప్పుడు అప్పుడు అద్వైతం అనేటటువంటిది ఏదైతే ఆల్రెడీ మన వేదాంతంలో ఉన్నదో దానిని చాలా మందిలోకి తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు మన భగవద్గీత కూడా అద్వైతమే. మీరు ఈ అద్వైతాన్ని వెళ్ళి కృష్ణుడి గ్యాంగ్ ఇచ్చారనుకోండి, ఇస్కాన్ వాళ్ళకు, వాళ్ళు దాన్ని ద్వైతంలోకి కన్వర్ట్ చేస్తారు. వాళ్ళ ప్రకారం ఎప్పటికీ నువ్వు దేవుడివి కాలేవు, నీ లోపల ఎప్పటికీ దైవత్వం రాదు, నువ్వు అలా బానిసగా ఉండవలసిందే, నువ్వు కావాలంటే దేవుడు లోకంలో ఉండవచ్చు అంతే అంటారు. కానీ నిజం చెప్పాలంటే మరి విష్ణు పురాణంలో, భాగవతంలో అన్ని చోట్ల ఏమంటారు? సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యాలు చేరుకోవచ్చు అంటారు. సాయుధ్యం అంటే భగవంతుడిలో కలిసిపోవడం. ఆ మాట ఎవరు మాట్లాడరు. మళ్ళీ ఇస్కాన్ వాళ్ళ యథాతథం బుక్ చదివితే చాలా బాధ వేసింది. చాలా ద్వేషపూరితంగా రాసినటువంటి గ్రంథం అది. మరి దాన్ని యథాతథం అని చెప్పి వాళ్ళు పేరు పెట్టారు. సో కాబట్టి అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన దగ్గర జనాలంతా కూడా విభజనకై ఎక్కువ ఇష్టపడుతున్నారు, కలపడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఎవరికి వారు విభజనకు, నేను ఈ దేవుని పూజిస్తున్నాను అయిపోయా. ఇప్పుడు ఈయన షిరిడి సాయిబాబాను పూజిస్తాడు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని పూజిస్తాడు. ఇద్దరు వేరు వేరు మతాలు అయినట్టే శివుని పూజించేవాడు ఒక మతము, విష్ణుమూర్తిని పూజించేవాడు ఒక మతము. ఇలా తయారైపోయింది. కాబట్టి ఆ అజ్ఞానంను పోగొట్టాలి అంటే దేవుడు ఒక్కడే, ఆ పరబ్రహ్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు అని చెప్పి తెలుసుకుంటే, సర్వజ్ఞుడైన వాడు నీలో ఉండకుండా ఉంటాడు, అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఈ రూమ్ మొత్తము సుగంధం వస్తోంది, అగరబత్తుల వాసన వస్తుంది అన్నాను అంటే నేను ఉన్న దగ్గర వాసన రాదనా లెక్క? ఈ రూమ్ లో కూర్చున్నాను నేను, ఈ రూమ్ లోపల సుగంధం వాసన వస్తుంది అన్నాను అంటే నేనున్న దగ్గర లేనట్ట ఆ వాసన, సుగంధం? హలో, మొత్తం అంతా ఉంటుందండి, అంతా ఉంటే నా దగ్గర కూడా ఉందనే కదా మీనింగ్. అదే విధంగా భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అయినప్పుడు అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుడు నాలో కూడా ఉన్నాడు అన్నటువంటి భావనతోటి ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పి ఈ సహస్రనామాలన్నీ కూడా ఉపయోగపడతాయి. సహస్రనామాలన్నీ చెప్పేది కూడా విశ్వం. మనకు స్టార్టింగ్ లోనే విష్ణు, ఈ విష్ణు అనే పేరు అందరికి ఉంటుంది. ప్రతి దేవుణ్ణి విష్ణు అని అంటారు. విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దేవుణ్ణి విష్ణు అంటారు. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మెల్లమెల్లగా తెలుస్తాయిలేండి, కంగారేం పడద్దు. కానీ మెల్లగా అర్థం చేసుకోండి ఏంటంటే దేవుడు అనేటటువంటిది ఒక చైతన్యం, ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ చైతన్యం లేకపోతే ఎవ్వరం ఉండము. భగవంతుడు అనేవాడు చైతన్య రూపంలో అన్ని చోట్ల ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడిని నమ్ముతూ ఆ భగవంతుడిని అందుకోవడానికి మనం చేయగలిగేటటువంటి సాధనలు చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే మళ్ళీ రేపు మధ్యాహ్నము మనకు ఎప్పట్లాగానే నారాయణీయం ఉంటుంది. రేపు రాత్రికి మళ్ళీ మనకు సంపూర్ణ మహాభారతం. సో రేపు కూడా 2 ప్రవచనాలు. ఈ వారం కాక వచ్చే శనివారము మనకు మణిద్వీప వర్ణన ప్రవచనము ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం టైంలోనే ఉంటుంది. రేపు మధ్యాహ్నం 3 o'clock నారాయణీయ ప్రవచనంలో అద్భుతమైనటువంటి మిగిలిన 3 దశకాలు 4 దశకాల లోపల మన ప్రహ్లాద చరిత్ర తెలుసుకుంటాము. అజామీలుడి చరిత్ర కూడా ఉన్నట్టుందేమో చూడాలి ఒకసారి. వీలైతే హంసగుహ్యం కూడా తెలుసుకుందాం. హంసగుహ్యం నారాయణీయంలో లేదు, కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు మనము. వీలైతే ప్రహ్లాద చరిత్ర ఒక్కటి అయినా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఒకసారి చూసి చెప్తాను ఏం చెప్పాను గత వారం చూసి. ఈ వారము మళ్ళీ రేపటికి అప్పి మనము కొనసాగించుకుందాం. ఇక మనకు రాత్రి చెప్పుకునేటటువంటి సంపూర్ణ మహాభారతం లోపల అగస్త్యుడి కథ. అరణ్యవాసం చేస్తున్నారు వీళ్ళు. ఈ అరణ్యవాసం లోపల ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు, ఏం తెలుసుకుంటున్నారు, అన్ని రకాల విషయాలని తీర్థయాత్రల ద్వారా తెలుసుకుంటున్నారు. అందులోపల అగస్త్యుడి చరిత్రను తెలుసుకోవడం మొదలెట్టారు. అది మొదటి భాగం అయింది. ఆ 2వ భాగాన్ని మనం రేపు రాత్రి పూర్తి చేసుకుంటాం. ఇంకా ఈరోజు సులభంగానే ఉందా, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారా? సులభంగానే ఉందండి, బాగుందండి, బాగా చెప్పారు. ఇంత స్లోగా బాగా చెప్తున్నారు, కావాల్సిన కాదు చెప్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ కావాలి సార్. షిరిడి బాబా దేవుడు కాదండి, ఎవరు అడిగినా ఏం జవాబు కావాలి? షిరిడి సాయిబాబా అది ప్రశ్న అడిగితే అందరికి తెలుస్తుంది. అది హిందూ టెంపుల్ కిందికి రాదు, హిందూ టెంపుల్ కిందికి రాదు. ఒక దొంగల నాయకుడు కొడుకు అని వచ్చిందండి వాట్సాప్ లో. అవన్నీ మనం వాట్సాప్ తెలియదు కానీ
షిరిడిది ఏంటంటే అది హిందూ మతం కిందికి రాదు. హిందూ మతం కిందకి రాదు కానండి, దేవుడు కూడా కాదు అని వచ్చింది. వాళ్ళ నమ్మకాలు. ఇప్పుడు ఎవరో కల్పిత పాత్ర చేసి ఇలా సినిమాలు తీశారు, అప్పటి నుంచి నమ్మకాలు ఎక్కువయ్యాయి షిరిడి బాబా మీద అందరికి అని. సార్ షిరిడి బాబా దత్తాత్రేయ అవతారం అని చెప్తారు కదా సార్, అప్పుడు అది హిందూ ధర్మమే అవుతుంది కదా. ఎందుకంటే ఈవెన్ ఆ టెంపుల్ రిజిస్టర్ చేసింది కూడా హిందూ సమాజంకి రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు మన టెంపుల్స్ అన్ని కూడా హిందూ దీని కిందకి రిజిస్టర్ చేస్తారు. మీరు ఏ టెంపుల్ అయినా తీసుకోండి, తిరుపతి కానీ, మీకు శ్రీశైలం కానీ, ఇంకా ఏ టెంపుల్ అయినా హిందూ దీని కింద రిజిస్టర్ అవుతుంది. అది హిందూ దాని కింద రిజిస్టర్ కాలేదు. మీరు గూగుల్లో ఎందుకు ఆలయంకి వెళ్ళే కొట్టండి, అది హిందూ దీని కింద రిజిస్టర్ అవ్వలేదు. వాళ్ళ ఆలయం వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ ఆలయంలో వచ్చే డబ్బు కానీ అవి కానీ అన్ని వాళ్ళ ట్రస్ట్ కే ఉంటాయి, కానీ అది గవర్నమెంట్ కంట్రోల్ కిందికి రాదు. అది కానీ హిందువులు బాగా కొలుస్తున్నారు. ఆయన దేవుడు అని చెప్పుకోలేదు సార్, ఆయన గురువు చెప్పుకున్నాడు. అందరికి కర్మయోగం చేసినాడు ఆయన, అందరికి బీద వాళ్ళకు దగ్గర చేసినాడు, అందరికి అన్నదానం చేసినాడు. రాదు, అది హిందూ ధర్మం కిందికి రాదు. వెళ్ళే వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు వెళ్తే తప్పేమీ లేదు. అయితే హిందూ ధర్మంలో ఏంటి, హిందూ ధర్మంలో మనకు ఉన్నటువంటి వరకు కూడా మనకు అది రాదు. ఇప్పుడు ఆలయం కూడా ఎక్కడ కూడా హిందూ ధర్మం కింద హిందూ దీంట్లో రిజిస్టర్ కాలేదు. అది సార్ ఆయన కూడా భగవద్గీత చదువు అంటాడు, విష్ణు సహస్రనామం చదువు అని చెప్తాడు ఆయన కూడా చెప్తాడు. అదేలేండి, అది ఎవరు రాశారు ఆ బుక్? వేదవ్యాసుడు రాశాడు ఆ బుక్ ని? కాదు ఆయన ఆ రోజు ఆయన జరిపిటారు, ఆ రోజు ఆయన శిష్యులు రాసింటారు. ఏదైనా వేదవ్యాసుడు అంటే ఆ కాలానికి ఈ కాలానికి కాదు. 4 మంచి మాటలు చెప్పినాడు, ధర్మం పాటించినాడు, అది కావాల్సింది. దానం చేసినాడు, అది మంచితనం అయితే ఉంది కదా, మోసం చేయలేదు అని అంటున్నారు కదండి. ఎవరో కల్పితం చేశారు, షిరిడి బాబా అలా ఏమి కల్పితం కాదు. ఇప్పుడు కోర్టులో అయితే కేసు నడుస్తుంది, సీరియస్ గానే నడుస్తుంది. అంటే ఎప్పటి నుంచో వాళ్ళు హిందువులం కాదు అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇక అలా కాకుండా ఎవరినైనా పూజించవచ్చు. మీరు హజరత్ బాబా దగ్గర వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పూజించవచ్చు, తప్పేం లేదు. హిందూ ధర్మం లోపల ప్రతి చరాచర జీవరాశి భగవంతుడే, కాబట్టి ఎక్కడికి వెళ్ళి పూజించినా తప్పులేదు. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన మనకున్నటువంటి నియమ నిష్టల పట్టి దేవుడా కాదా అని చెప్పి ప్రూవ్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి. మనం కోర్టు కాదు కదా, కోర్టులో ఉన్న విషయాన్ని మనం చర్చిస్తే అది మనం తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది, ఎవరికైనా సెంటిమెంట్స్ ఇదయ్యే హర్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. ఎందుకోసం అంటే ఒకటైతే నిజం, అది వాళ్ళ హిందూ టెంపుల్ ట్రస్ట్ కిందికి రాదు, అది వాళ్ళది, అంతవరకు గుర్తుంచుకోండి. ఎందుకంటే అది నాన్ హిందూ ఇది. ఈవెన్ ఇప్పుడు మన రామాలయంకి కూడా, రామాలయం కట్టడానికి కూడా అందరూ 100 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు కేవలం 1 కోటి రూపాయలు ఇచ్చారు అంతే. సో ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం లేదు, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఇష్టం లేదు వాళ్ళకి. బట్ ఎనీవే అది మనకు కాలమే నిర్ణయిస్తుంది సత్యం ఏంటనేది. జై శ్రీకృష్ణ. ఇంకా మణిదీపవరణ ఎన్ని గంటలకు సార్ టైం? సార్ లీలా గారు అడగండి. మణిదీపవరణ నెక్స్ట్ వీక్ అన్నారు కదా, టైం చెప్పబోతుంటే మధ్యలో టైం అదే మోస్ట్లీ 12 నుంచి 3 మధ్యలో ఒక టైం ఉంటుంది, గ్యారంటీగా చెప్తాను. నేను ఒకసారి వాళ్ళ టీమ్ తో కూడా ఏ గ్రూప్ లో సార్? మన గ్రూప్ లో మెసేజ్ పెట్టాను, ఏదో ఒక గ్రూప్ లో నేను. అది గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, మన వాళ్ళు కూడా చాలా మంది జాయిన్, సుమారుగా 500 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు ప్రవచనాలకి. సో అది నేను పంపిస్తాను, మళ్ళీ ఒకసారి పెడతానండి, అన్ని గ్రూప్ పెడతాను, ఇష్టం ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత సార్ మణిద్వీపమే గొప్పదా, కైలాసం గొప్పది కాదా, వైకుంఠం, ఇవన్నీ ఏంటంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి వివిధ మార్గాలు అంతే, వివిధ మార్గాలు. అన్ని మార్గాలు వెళ్ళేది ఒక దగ్గరికే అని చెప్పి తెలుసుకునేది హిందూ ధర్మం. సో కాబట్టి దాన్ని మూఢనమ్మకాలతోటి, ఏవైతే గిమ్మిక్కులతోటి, నేను ఎక్కువ భక్తుని, నాకు ఎక్కువ దేవుడు ఇచ్చాడు అంటే తప్పది. నేను ఎక్కువ భక్తుని లేదు, నన్ను పుట్టించిన దేవుడే పామును పుట్టించాడు, పామును పుట్టించిన దేవుడే బొద్దింకను పుట్టించాడు, బొద్దింకను పుట్టించిన దేవుడే దోమలను పుట్టించాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా ఒక నియంత ఉన్నాడు, ఒక నియమించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టించాడు అనే దానికి ఒక కారణం ఉంది. ఆ కారణమే మన కర్మ సిద్ధాంతము. ఎప్పుడైతే కర్మ సిద్ధాంతము కారణం అవుతుందో అప్పుడు దేవుళ్ళకు ఒకళ్ళకి మంచి చేసి ఒకళ్ళకి మంచి చేయకపోవడం అనేది ఎప్పుడు జరగదు. ఎవరి కర్మ ప్రకారం వాడికి జరుగుతుంది. కానీ మన ఆలోచన ద్వారా పరిణతి తెచ్చుకుని మనము ఈ జన్మ పరంపరలోంచి బయటపడే అవకాశం కూడా మనుషులకు ఇచ్చాడు, పశువులకు ఇవ్వలేదు. మళ్ళీ పశువులు అనుభవించాల్సిందే, కష్టం వచ్చినా అనుభవించాలి, ఎవరైనా కొట్టినా అనుభవించాలి, గిల్లించుకోవాలి, ఇవన్నీ కూడా తప్పదు.
పశువులకి. కానీ మనుషులకు అట్లీస్ట్ కొంత అవకాశం ఉంది, ఏంటంటే గిల్లితే గిల్లించుకోవాలి, తద్వారా మనం గిల్లితే నొప్పి పెట్టకుండా జాగ్రత్త పడవచ్చు అలా. సో మనకు కొంత ఫ్రీ విల్ కూడా ఉంది కాబట్టి, సంకల్పం కూడా ఉంది కాబట్టి, సంకల్పం ద్వారా కొంత మనము మన ప్రారంధం ఎలాగో ఉంటుంది, మన సంచితము ఆగామి నాశనం చేసుకునే అవకాశం ఉంది. జన్మ పరంపర నుంచి బయటపడే మనుషులకు అవకాశం ఉంది. యా, ఎవరో ప్రశ్న అడగబోయారు మధ్యలో. పెట్టలేరు సార్ గ్రూప్, మణిదీప వర్ణన గ్రూప్ లేదు మాకు. ఉంది మీరు చూసినట్లేదు, సరేలేండి మళ్ళీ పెడతా. ఇప్పుడే మీకు చూసి అడుగుతున్నాను నేను. గ్రూప్ లో ఉంది చూడండి, వేణుగోపాల్ గారు నారాయణీయం గ్రూప్ లో ఉంది. ఓకే ఓకే, ఉంది, చాలా గ్రూపుల్లో పెట్టాను, అప్పుడప్పుడు డిలీట్ చేసినప్పుడు. ఇంకంతేనా? ఇంకేం ప్రశ్నలు లేవా? ఇంకేం లేవండి. వండర్ఫుల్. మూఢనమ్మకాలకు దూరం ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, పవిత్రమైనటువంటి కృష్ణాష్టమిని భగవంతుడి యొక్క చర్చల ద్వారా, భగవంతుడి యొక్క ప్రవచనాల ద్వారా, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా, భగవంతుడి యొక్క లీలల ద్వారా, భగవంతుడి యొక్క కథల ద్వారా తెలుసుకుంటూ భగవంతుడికి దగ్గర అవుతారని, అతి పవిత్రమైనటువంటి శ్రావణ బహుళాష్టమి రోజు పూర్తి స్థాయి పవిత్రంగా గడుపుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ.